ఈరోజు మన యోయో టీవీకి వచ్చినటువంటి విశిష్ట అతిథి సుమన్ గారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని, అంతేకాదు అప్పటి వరకు ఒక మోసలో పోతున్నటువంటి తెలుగు ఇండస్ట్రీలో మార్షల్ ఆర్ట్స్ తోటి తనదైన శైలిలో యువతను తన వైపు తిప్పుకొని ఒకసారి ఇండస్ట్రీ మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసి ఆడవాళ్ళ కలల రాకుమారుల్లాగా వాళ్ళ మనసులో ఇప్పటికీ అలా ఉండిపోయినటువంటి ఎవర్ గ్రీన్, డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ డైనమిక్ హీరో శ్రీ సుమన్ గారు ఈరోజు యోయో టీవీ బ్లాక్ అండ్ వైట్లో మనకి విశిష్ట అతిథిగా ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ సుమన్ గారు, నైస్ టు మీట్ యూ అండి. చాలా హ్యాపీగా ఉంది. ఇండస్ట్రీకి సంబంధించి మొట్టమొదటిసారిగా అసలు అటువైపు అసలు ఎప్పుడు దృష్టి పెట్టారు మీరు ఇలా రావాలి అని చెప్పేసి అని? నా స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అంటే అందరి స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది. నా స్టోరీ కొంచెం ఐ థింక్ రెగ్యులర్ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీస్ ఎలా ఉన్నాయో అలా కాకుండా ఒక డిఫరెంట్ స్టోరీ. నేను పుట్టింది పెరిగింది మెడ్రాస్ అండి. అప్పట్లో మెడ్రాస్, ఇప్పుడు చెన్నై. మా మదర్ ఫాదర్ వచ్చేసి వాళ్ళు మ్యాంగ్లూర్ అండి. బట్ చెన్నైలో వాళ్ళు చదివి, మా మదర్ వచ్చి ఒక కాలేజ్ ప్రిన్సిపల్, మా ఫాదర్ వచ్చి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దాంట్లో డివిజనల్ మేనేజర్గా పనిచేసి, సినిమా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. అలా అని చెప్పి సినిమాలకి వ్యతిరేకంగా ఏమి లేదు. ప్రతి శనివారం ఏదో సినిమాకి వెళ్ళడం అది ఎప్పుడూ ఉండేది. ఎంటర్టైన్మెంట్ అప్పట్లో వేరే ఎంటర్టైన్మెంట్ లేదు. సో ఎవ్రీ సాటర్డే ఏంటంటే సినిమాకి వెళ్ళడం. ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అక్కడ ఎక్కువ మెడ్రాస్లో అప్పుడు అదే ఉండేది అనమాట. సో నేను అక్కడ పుట్టి పెరిగాను. నా చదువు అంతా అక్కడే చేశాను. సో యాక్చువల్గా చిన్నప్పుడు అంటే నేను 6th క్లాస్ ఎండ్లో నేను మార్షల్ ఆర్ట్స్ స్టార్ట్ చేశాను. ఎట్లా స్టార్ట్ చేశానంటే, నా క్లాస్మేట్ ఒక అతను కరాటే నేర్చుకొని వస్తే, అతను చేసేది ఏదో కొంచెం వింతగా ఉంది చెప్పి, ఇది ఏంటి నువ్వు ఎట్లా నేర్చుకున్నావు ఏంటని చెప్తే, తను నాకు దాని గురించి అనే వివరం చెప్పి నాకు నేర్పించడం మొదలుపెట్టి, అక్కడి నుంచి నేను క్లాస్కి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయి, సో ఆల్మోస్ట్ ఆల్ 7th క్లాస్ నుంచి నా మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. 7th, 8th. అండ్ మా ఇంట్లో కూడా మా వాళ్ళు ఎంకరేజ్ చేశారు. జనరల్గా మార్షల్ ఆర్ట్స్ అంటే భయపడతారు, ఎందుకంటే క్లాస్కి వెళ్ళి వస్తే కొన్ని దెబ్బలు అక్కడక్కడ ఉంటాయి, ఏదో లైట్గా ఉంటాయి. బట్ నాకు మా మదర్ ఫాదర్ ఏంటంటే వాళ్ళు ఎంకరేజ్ చేసి నేర్చుకోవాలని చెప్పేసి చెప్పారు. అది ఎలా జరిగిందో నాకు తెలీదు. బట్ మార్షల్ ఆర్ట్స్ వచ్చి నా ఎంటైర్ లైఫ్ జర్నీకి ఎలా ఉపయోగపడింది మీకు తర్వాత చెప్తానండి. సో అలా ఉంటున్న ఒక సమయంలో నేను అప్పట్లో ప్రీ యూనివర్సిటీ కోర్స్ ఉండేది సార్. అంటే 9th, 10th, 11th SSLC, దాని తర్వాత ప్రీ యూనివర్సిటీ కోర్స్, దాని తర్వాత డిగ్రీకి వెళ్ళేది అనమాట. సో డిగ్రీ ఆ టైంలో నేను ఏంటంటే బ్లాక్ బెల్ట్ నాకు ఇచ్చారు. అండ్ నేను ఒక హాబీ కింద నా ఇంటి దగ్గరలో ఉన్న ఒక క్లాస్, అంటే వీక్లీ 3 times నేను అక్కడ వెళ్ళి, నాకు ఐ వాజ్ సపోజ్ టు టీచ్ స్టూడెంట్స్, నాకు అది ఇచ్చారు. నాకు మిగిలిన 3 రోజులు వచ్చి వేరే సీనియర్స్తో వెళ్ళి నేను క్లాస్ అంటే హైయర్ స్టాండర్డ్స్కి నేను నేర్చుకున్నాను అనమాట. ఇది తప్పితే నాకు వేరే ఏమి లేదు. అంటే కరాటే, జూడో, కుంగ్ఫు ఉంటాయి కదా, మీరు కరాటే ఓన్లీ కరాటే. సో అట్లా క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక ఆయన కిట్టు అని చెప్పి ఒక కార్ మెకానిక్ మాకు పరిచయం అయ్యి, మేము ఒక ఫ్యామిలీ మెంబర్ కింద ఆయన ట్రీట్ చేసాం అనమాట. ఎప్పుడు ఆయన ఒక మెకానిక్ కానీ అట్లా మేము ఎప్పుడు ట్రీట్ చేయాల. అండ్ హీ వాజ్ ఆల్సో నైస్ పర్సన్. తనకు కొంచెం సినిమా పిచ్చి ఉండేది. సో చిన్న చిన్న వేషాలు వేయడం, అది చేయడం. సో ఎప్పుడు నాకు ఆయన చెప్పేవారు, సార్ మీరు యాక్టర్ లాగా ఉన్నారు, మీరు యాక్టర్ అవ్వచ్చు కదా అని చెప్పి. నేను చెప్పాను, లేదమ్మా, కాలేజ్ అండి, టీన్స్ అంతే, 17, 18 రాలేదు. అండ్ మై అంబిషన్ వాస్ టు బికమ్ అ పైలట్ అండి. పైలట్ కూడా ఏంటంటే ఆర్మీలో ఉన్న పైలట్, ఎయిర్ ఫోర్స్, నాట్ కమర్షియల్ పైలట్ కాదండి, ఎయిర్ ఫోర్స్. సో అది ఉండేది. కానీ మా ఇంట్లో నేను ఒకటే కొడుకు కాబట్టి మా మదర్ ఏంటంటే నువ్వు డాక్టర్ అవ్వాలి అని చెప్పి ఆవిడ దీంట్లో. సరే అది అలాగా ఉంటే
ఈ కరాటే క్లాస్లో నేను కరాటే నేర్పిస్తున్నప్పుడు తను ఏం చేశాడంటే వేరే తమిళ్ ప్రొడ్యూసర్ వచ్చేసి కరాటే క్లాస్ షూటింగ్ తీయాలి, అంటే ఆ అట్మాస్ఫియర్ షూటింగ్ చేయాలని చెప్పి అక్కడికి తీసుకొచ్చారండి. తీసుకొస్తే ఐ వాజ్ టేకింగ్ ద క్లాస్. ఓకే ఓకే. సో నేను అక్కడ మాస్టర్ నేను నేర్పించి చూసి ఆ ప్రొడ్యూసర్ వెంటనే ఈయన ఎవరు, ఈ మాస్టర్ ఎవరు అంటే మాకు తెలిసిన అతనే అండి. అంటే ఏం లేదు, ఆయన యాక్ట్ చేస్తారాడు అడగండి, మా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, దానికి హీరో నాకు ఇంకా దొరకలేదు, సో ఆయన చాలా బాగా చేస్తున్నారు ఫైట్స్ గిట్స్, దాంట్లో 7 ఫైట్లు ఉన్నాయి, సో డెఫినెట్గా ఆయన సూట్ అవుతుంది, పోలీస్ ఆఫీసర్ రోల్, ఆయన పర్సనాలిటీ కూడా సూట్ అవుతుంది అంటే నేను అడిగి చూస్తానండి, బట్ వాళ్ళు సినిమా వాళ్ళు కాదు, బట్ నేను అడిగి చూస్తాను చెప్పి కిట్టు గారు వచ్చి నన్ను అడిగితే నేను అన్నాను అవన్నీ వద్దు కిట్టు, నాకు అది చాలా దూరం, అది ఇట్స్ లైక్ ఆయిల్ అండ్ వాటర్ మిక్స్ అవుతుంది. ఇతను ఏం చేశాడు, నేను చెప్పినా ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే వచ్చి మా మదర్ని అడిగితే మదర్ ఏమన్నారంటే సర్ప్రైజింగ్గా నాకేమీ అబ్జెక్షన్ లేదు, ఆయనకి ఇష్టం ఉంటే నాకేం అబ్జెక్షన్ లేదన్నారు. సో దట్ వాజ్ అ బిగ్ సర్ప్రైజ్. సో అది మేజర్ టర్నింగ్ పాయింట్. టర్నింగ్ పాయింట్ ఆవిడ నోటి నుంచి అది రావడం, ఇంట్లో సినిమా బుక్ లేదు, ఏ మ్యాగజైన్ లేదు, ఆవిడ నోటి నుంచి రావడం నేను షాక్ అయ్యాను. సో నన్ను అడిగితే నేను చెప్పాను నేను ఇంకా ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్, సో గివ్ మీ సమ్ టైం చెప్పి నెక్స్ట్ డే మా ఫ్రెండ్ సర్కిల్తో అడిగితే వాళ్ళందరూ ఏమన్నారంటే ఇప్పుడు న్యూ ఫేసెస్ ఎంటర్ అవుతున్నారు, అండ్ న్యూ ఫేసెస్కి ఏంటంటే ఇదివరకు లాగా ఓల్డ్ స్కూల్ లాగా ఈ ఓవర్ మేకప్ విగ్స్ ఇవన్నీ కాదు, ఇది గోయింగ్ ఫర్ న్యాచురల్. అంటే అప్పుడు భారతీరాజా గారు అప్పుడే న్యూ ఫేసెస్ స్టార్ట్ చేశారనమాట, కే బాలచందర్, భారతీరాజా అంతా తమిళ్లో అప్పుడు ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది. సో అది స్టార్ట్ అయింది కాబట్టి వై డోంట్ యూ ట్రై అని అన్నారు. ట్రై అంటే నాకు యాక్టింగ్ తెలీదు, సినిమా డాన్స్ తెలియదు, మామూలుగా డాన్స్ అంటే ఆ కెమెరా ముందు మాకు అనుభవం లేదు, ఈ లైట్లు గీట్లు అన్నీ మనకు తెలియదు, స్టూడియోకి ఇంతవరకు వెళ్ళలేదు, ఫోటో స్టూడియో కూడా ఐ థింక్ 1 or 2 వెళ్ళింది, మిగతాంతా ఇంట్లో అప్పట్లో ఆగ్ఫా 3 అని చెప్పి ఒక కెమెరా ఉండేది, దాంతో తీసి రీల్ తిప్పేసి తీసుకెళ్ళి చిన్న డబ్బా ఉంటే దాంట్లో వేసి స్టూడియోకి ఇస్తే ఫోటోలు వచ్చేది. సో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఎలా వెళ్తామని చెప్తే అవన్నీ వాళ్ళు నేర్పిస్తారు, నీకెందుకు నువ్వు చెప్పు అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ప్రెషర్ ఇస్తే నేను తర్వాత ఓకే అని చెప్తే, నేను ఈరోజు ఓకే చెప్తే ఎల్లుండి నేను స్టూడియోలో ఉన్నాను, అంతే టైం అండి, 48 hours. అదేంటండి నాకు టైం లేదు కదా అంటే మీకు ఎందుకు టైం, మీకు టైం స్టార్ట్ అయింది మీరు రండి అని చెప్పి నన్ను తీసుకెళ్ళి వెంటనే ఆ రోజే కాస్ట్యూమ్ మెజర్మెంట్స్ అంతా తీసుకెళ్ళి ఫస్ట్ షూటింగ్ నాకు చెన్నైలో ఏవిఎం స్టూడియో అండి, ఏవిఎం స్టూడియో. అండ్ నా ఫస్ట్ డైరెక్టర్ అతని పేరు టిఆర్ రామన్న, ఆయన అప్పట్లో ఎంజిఆర్ గారిని శివాజీ గారిని ఇద్దరిని కలిపి తీసిన ఏకైక డైరెక్టర్ అండి, ఎవ్వరు తీయలేదండి, ఎంజిఆర్ శివాజీని కలపడం ఎవరి వల్ల కాదు, ఆ ఇద్దరిని కలిపి తీసిన ఏకైక డైరెక్టర్ కష్టం. సో అలాంటి ఒక ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆయనే. సో ఆయన ఆశీర్వాదాలతో సరే ఫస్ట్ డే కెమెరా ముందు నిలబడ్డాను, డైలాగులు ఇచ్చారు. సో డైలాగులు చూస్తే చాలా ఇదిగా ఉన్నా సరే మనకి ఎడ్యుకేషన్ దీంట్లో కొంచెం మార్కులు కొంచెం బాగానే పడేది కాబట్టి బై హార్ట్ చేశాను, వెంటనే బై హార్ట్ చేసి సరే 4-5 రిహర్సల్ చూసి సో టేక్ అన్నారు, రిహర్సల్ చేసాం, రిహర్సల్ బాగానే ఉందండి ఇలాగే చేయండి అన్నారు, అలాగే టేక్ చేశాను. మెడ్రాస్లో అప్పుడు ఈవెన్ డిసెంబర్లో కూడా చెమటలు పడతాయి క్లైమేట్ అది. సో అదన్నీ వాళ్ళు చూసుకున్నారు, నేను ఇంకా దాని సంగతికి నేను పోలా, ఫస్ట్ టేక్ ఓకే. సో కెమెరామ్యాన్ కూడా నాకేంటంటే ఆయన చెప్పిన మార్కింగ్స్కి నేను కరెక్ట్గా వచ్చాను, కెమెరాకి నేను ఫేవర్ ఇచ్చాను. రైటర్ అనేవాడు హీ వాజ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఆయన ఏదైతే డైలాగులు రాశారో అవి మార్చకుండా అవే డైలాగులు నేను చెప్పానండి, నా సొంతానికి నేను మార్చలేదు, ఏదైతే రాశారో అదే చెప్పాను. సో ఒక రైటర్ హ్యాపీ అయ్యారు, ఒక కెమెరామ్యాన్ హ్యాపీ అయ్యారు, ఒక డైరెక్టర్ హ్యాపీ అయ్యారు, ఓవరాల్ సెట్లో ఉన్న టెక్నీషియన్స్ హ్యాపీ అయ్యారు. సో దట్ వాజ్ ది ఫస్ట్ టేక్ ఆఫ్ అండి. సరే బాగానే ఉంది. వారం తర్వాత నాకేంటంటే సాంగ్ చేయాలండి, రికార్డ్ చేసి పెట్టాం చూద్దామా అన్నారు. అలాగే అండి చూద్దామండి వచ్చింది. సో సాయంత్రం షూటింగ్ అయిన తర్వాత వాళ్ళ కంపెనీ ఆఫీస్కి వెళ్తే పెద్ద హాల్ వాళ్ళది, రిహర్సల్ హాల్ అంతా అక్కడే ఉండేది. సో అక్కడే వెళ్తే సాంగ్ వేసి డ్యాన్స్ మాస్టర్ వచ్చి సుందరం మాస్టర్, ప్రభుదేవ వాళ్ళ ఫాదర్,
ఫస్ట్ డాన్స్ మాస్టర్ నాకు ఆయన. అంత హేమహేమిల మధ్య ఒక చిన్న లేడీ పిల్లలాగా ఉండిపోయారు. వెళ్తే ఆయన సుందరం మాస్టర్ 4 స్టెప్పులు వేశారు. అది 4 స్టెప్పులు 40 సార్లు వేసినా కూడా నాకు రాలేదు. కింద కాలు స్టెప్స్ వేస్తే చెయ్యి రావట్లేదు, చెయ్యి మూమెంట్ చేస్తే కాలు రావట్లేదు, 2 చేస్తే లిప్ రావట్లేదు. ఎందుకురా నేను వచ్చాను, ఏదో హ్యాపీగా మనం ఏదో సరదాగా జాలీగా తిరుగుతున్న వాళ్ళని తీసుకొచ్చి దీంట్లో దింపేడు కిట్టుగాడు అని చెప్పి నేను తిట్టాను. బట్ సుందరం మాస్టర్ గారు నాకు చాలా ధైర్యం ఇచ్చి, పర్వాలేదమ్మా, నీకు తగ్గ నేను కంపోజ్ చేస్తాను, బట్ నువ్వు డాన్స్ నేర్చుకోవాలి. ఈ ఒక్క సాంగ్ నేను మేనేజ్ చేస్తాను, బట్ నెక్స్ట్ సాంగ్స్ వచ్చేటప్పటికి కంపల్సరీ డ్యాన్స్ చేయాలి అని చెప్తే నేను అప్పుడు ఏం చేశానంటే డైలీ మార్నింగ్ 5:30 to 6:30 ఇప్పుడు బాంబేలో బాగా ఫేమస్ చిన్ని ప్రకాష్ ఉన్నారండి. చిన్ని ప్రకాష్ వాళ్ళ ఫాదర్ చిన్ని లాల్ అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి 5:30 to 6:30 డాన్స్ నేర్చుకొని ఇంటికి వచ్చి రెడీ అయిపోయి షూటింగ్కి వచ్చి, షూటింగ్ అయిన తర్వాత సాయంత్రం 6 గంటలకి పక్క థియేటర్ ఏదైనా ఉంటే ఒక సినిమా చూడడం, అంటే యాక్టింగ్ నేర్చుకోవడానికి. ఇట్లా నా కెరియర్ని తయారు చేసి ఐ థింక్ బై 4 months ఐ వాజ్ ఓకే అండి. అండ్ సాంగ్ ఓకే అయిపోయింది. దాని తర్వాత రెగ్యులర్ షూట్స్ దీంట్లో చేస్తున్న సమయంలో సినిమా 2nd month షూటింగ్కి వచ్చేటప్పటికి ఈ ప్రొడ్యూసర్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఒక 4 వచ్చారు. 4 వచ్చి షూటింగ్ చూశారు. నా గురించి ఈ ప్రొడ్యూసర్ వాళ్ళకి చెప్పాడు, అంటే అతను బాగా చేస్తున్నాడు, రండ్రా అంటే వాళ్ళు ఏం చేశారంటే రషెస్ చూశారండి. పిక్చర్స్ రషెస్ చూసి వాళ్ళు ఇంప్రెస్ అయ్యి నన్ను చూడడానికి వచ్చారు. 4 నన్ను నెక్స్ట్ పిక్చర్స్కి బుక్ చేశారండి. అండ్ ఈ పిక్చర్ ఫినిష్ అవడానికి ముందే 2 పిక్చర్స్ స్టార్ట్ అయిపోయింది. సో నేను ఒక ఎక్స్పెరిమెంట్గా ట్రై చేద్దాం, రిజల్ట్ ఏంటో తెలీదు అని అనుకున్న ఒక మనిషికి ఇంకొక టర్నింగ్ పాయింట్ సినిమాలో వచ్చేసి సినిమా షూటింగ్ కూడా మొదలైపోయింది. సైన్ చేసి సినిమా షూటింగ్ కూడా మొదలైపోయింది. సో లోపల చిన్న భయం, ఫస్ట్ పిక్చర్ ఆడుతుందా లేదా, ఒకవేళ అది ఆడలేదంటే ఏం చేయాలి, ఈ సినిమాల పరిస్థితి ఏంటి, ఇవన్నీ వాళ్ళతో కూడా ఫీల్ అయితే మీకు ఎందుకు అవన్నీ, తమిళే ఫస్ట్ తమిళే అని చెప్పారు. షూటింగ్ జరిగింది, ఈ సినిమా రెడీ అయిపోయింది. ఫస్ట్ పిక్చర్ పేరు తమిళ్లో నీచల్ కుళం, అంటే స్విమ్మింగ్ పూల్ అండి. అంటే సబ్జెక్ట్ స్విమ్మింగ్ పూల్లో మర్డర్స్ జరుగుతాయి, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి నేను వస్తానన్నమాట. ఎవరు హూ ఇస్ ద మర్డరర్ అని తెలియదు, బట్ పెక్యులర్ గా స్విమ్మింగ్ పూల్ లో దెర్ విల్ బి కన్సిక్వెంట్ మర్డర్స్ అనమాట. అది స్టోరీ. సో సినిమా రిలీజ్ చేశారండి, సినిమా హిట్ అయింది. అండ్ ఇంకా అక్కడి నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది. దట్ ఈస్ హౌ ఐ కేమ్ ఇన్ టు ద ఫీల్డ్. బ్యాక్గ్రౌండ్ లేదు, యాక్టింగ్ తెలీదు, డాన్స్ తెలీదు, ఏమీ తెలియదండి. ఏమీ తెలియకుండా నా ఓన్ అంటే స్వయం కృషితో సినిమాలు చూసి, తమిళ సినిమా అప్పట్లో తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అన్నీ చెన్నైలో వచ్చేది, నూన్ షో వచ్చింది. సో లాంగ్వేజ్ తెలియకపోయినా వెళ్ళిపోయి చూసి నేను అట్లా బికాస్ నాకు మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకున్న టైం లేదండి. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, పక్కన 3 సినిమాలు రెడీ అయిపోయింది, లేవు. అన్నీ అక్కడే, ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నీ అక్కడే లేవు. సో అట్లా నా కెరియర్ని నేను మోల్డ్ చేసుకొని ఒక పట్టుదలతో మనం ప్రొఫెషన్ అయిపోయింది ఇది. సో మా మదర్ చెప్పింది కూడా ఏంటంటే ప్రొఫెషన్గా అది ట్రీట్ చేయి, డోంట్ ట్రీట్ ఇట్ యాజ్ అ హాబీ. ఆడుకోవద్దు. వెన్ యూఆర్ ఇన్ దట్ ప్రొఫెషన్ గివ్ రెస్పెక్ట్, డివోషన్, డెడికేషన్. అంటే ఒక టీచర్గా ఆవిడకున్న ప్రిన్సిపల్స్, డిసిప్లిన్ అది నాకు వచ్చింది. అండ్ మార్షల్ ఆర్ట్స్లో ఉండడంతో కూడా ఏంటంటే ఆ డిసిప్లిన్ కూడా అక్కడ బాగా ప్లే అయింది. సో ఒక కమిట్మెంట్, అది సంథింగ్ మార్షల్ ఆర్ట్స్ అప్పట్లో సంథింగ్ లైక్ మిలిటరీ అండి. మా మార్షల్ ఆర్ట్స్ అంతా ఇప్పుడున్న మార్షల్ ఆర్ట్స్ కాదు, వెరీ టఫ్, చాలా టఫ్గా ఉండేది. ఒక ప్రైవేట్ మిలిటరీ స్కూలే, అంటే తప్పు చేస్తే పనిష్మెంట్, సరిగ్గా మేము చేయకపోతే మాకు ఇది మాస్టర్ కొట్టేవారు. మేము అంత పెద్దదైనా కూడా అది పాయింట్ కాదు, తప్పు చేస్తే పనిష్మెంట్ అనమాట. సో అట్లా ఒక ఎన్వైర్న్మెంట్లో నేను పెరగడంతో ఇవన్నీ నాకు నా లైఫ్లో, ద జర్నీ ఆఫ్ ద లైఫ్లో బాగా నాకు యూజ్ అయింది. క్వశ్చన్ సార్, యాక్చువల్గా ఇండస్ట్రీలో బాబు కల్చర్ బాగా ఎక్కువ ఉంటుంది, బాబు 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 అని చెప్పేసి. మీ ఫస్ట్ సినిమా కూడా మీరు అందరి కాళ్ళకి నమస్కారం పెట్టాల్సి వచ్చిందా? లక్కీగా లేదండి, లేదు. నాకు లక్కీగా నేను అంటే ఈవెన్ టుడే అండి, నా మనసుకి ఎవరు
నేను ఒక రెస్పెక్ట్ కానీ ఒక సీనియర్ కానీ లేకపోతే ఇది ఉందో నేను వాళ్ళ కాలే నేను పడతానండి. నేను ఐ డో నాట్ డూ అదర్ ఇది అనమాట. నేను ఐ షుడ్ ఫీల్ అట్లా. నేనేంటే ముందు నుంచి కూడా ఏంటంటే నేను ఇప్పుడు వరకు అండి నేను సినిమాల కోసం నేను ఎక్కడ వెళ్ళలేదండి. దేవుడి దయ వల్ల సినిమాలు నా కోసం వచ్చింది, కానీ నేను ఒక కంపెనీకి వెళ్ళడం కానీ నాకు ఈ వేషం కావాలి, నాకు ఛాన్స్ ఇవ్వండి అని ఇప్పుడు వరకు నాకు దేవుడు నన్ను ఆ పొజిషన్కి ఇవ్వాల. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ, ఇప్పుడు ఒరియా, హిందీ, ఇంగ్లీష్. రీసెంట్ గా అక్షయ్ కుమార్ గారితో కూడా చేశారు. అదే బాబర్ ఇస్ బ్యాక్. నేను అడగల, కాల్ అక్కడి నుంచి వచ్చింది. అక్షయ్ కుమార్ యాక్చువల్లీ రికమెండెడ్ మై నేమ్ అండి. శివాజీ ద బాస్ సినిమా చూసి నాకు ఈయన కావాలి ఈ సినిమాకి, ఎందుకంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్లో ఒక ఫైట్ వస్తుంది, క్లైమాక్స్లో ఒక ఫైట్ వస్తుంది, ఈక్వల్ అపోనెంట్ నాకు కావాలి, ప్లస్ ఈయనే కరెక్ట్గా 2 షేడ్స్ చేయగలుగుతారు అని చెప్పి శివాజీ సినిమాలో చూసి నన్ను రికమెండ్ చేశారు అనమాట. సో ఇట్ హెస్ బీన్ కమింగ్ లైక్ దట్ అండి ఇప్పుడు వరకు. గాడ్స్ గ్రేస్. అక్షయ్ కుమార్ గారితో చేసేటప్పుడు కొంచెం ఏమైనా షేక్ అయ్యారా? ఎందుకంటే ఇద్దరు మార్షల్ ఆర్ట్స్ లో లేదండి, ఇద్దరు మార్షల్ ఆర్ట్స్ కంఫర్ట్ వెరీ కంఫర్టబుల్. బట్ అంత అక్షయ్ కుమార్తో ఫైట్ చేయడం అంత ఈజీ కూడా కాదు. కొంచెం కాంటాక్ట్ అంతా కొంచెం రియల్ కాంటాక్ట్ ఉంటుంది. సో ఇద్దరు కిక్ చేసేటప్పుడు, పంచ్ చేసేటప్పుడు, బ్లాక్ అన్ని తగిలింది అనమాట. చేతులు ఆయనకి తగిలింది, నాకు తగిలింది అనమాట. బట్ వీ టుక్ ఇట్ ఈజీ అండి. మాకు అది పెద్ద గ్యాప్ అంటూ ఏం లేదు. వెరీ గుడ్. ఈజ్ వెరీ ప్రొఫెషనల్ అండ్ గేవ్ మీ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ ఎంజాయ్డ్. నేను హిందీ పిక్చర్ ఒకటైనా చెయ్యాలి మనం అని నాకు ఎప్పుడు అంబిషన్. అంటే ఒక్క పిక్చర్, మంచి పిక్చర్ చేయాలి, ఒక మంచి హీరోతో చేయాలి, మంచి డైరెక్టర్ చేయాలి. డైరెక్టర్ మన క్రిషే ఆ పిక్చర్కి. సో ఇంకా నాకు కంఫర్ట్ అయింది. ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్ సంజయ్ లీలా బన్సాలి. సో మై డ్రీమ్ ఈజ్ ఓవర్. ఏదో ఒకటి చేయాలనుకున్నాను, ఒకటి వెళ్ళాను, అక్కడ చూశాను, అన్ని చూశాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. తెలుగు ఇండస్ట్రీలోకి ఎట్లా వచ్చారు మీరు? తెలుగు యాక్చువల్లీ నన్ను తీసుకొచ్చింది అప్పటి వరకు ఒక మూసలో వెళ్ళిపోతాను, మీరు వచ్చి బ్రేక్ చేసేసారు. యా, యంగ్ అండ్ డైనమిక్ గా ఒకసారి ఇలా బాగా లవ్ లెటర్స్ కూడా బాగా వచ్చేసాయి. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే లవ్ లెటర్స్ అన్ని చదవడానికి టైం లేదు. వేరే వాళ్ళు చదివారు నా లవ్ లెటర్స్, వాళ్ళే రిప్లై రాశారు, నేను రిప్లై రాయలా. సో అది అనమాట. సో తెలుగు నేను రావడానికి కారణం వచ్చేసి నా ఫ్రెండ్ భానుచందర్ అండి, ఆర్టిస్ట్ భానుచందర్. తమిళ్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు నేను హీరోగా, అతను విలన్గా మేము 2-3 సినిమాలు చేసాం. అవును, మెరుపుదాడిలో కూడా, మెరుపుదాడిలో అతను కూడా హీరో, ఇద్దరు ఉన్నాం. తరంగిణిలో అతను విలన్, నేను హీరో. బట్ తమిళ్లో నేను హీరో, అతను విలన్ గా 2-3 సినిమాలు చేసిన తర్వాత వి బికేమ్ వెరీ క్లోజ్. సో తను అప్పుడు ఏమన్నాడంటే, సుమన్ తమిళ్ కన్నా తెలుగు నీకు సూటబుల్, నీకు తమిళ్ని సరిగా వాడట్లేదు వాళ్ళు, తెలుగు అంటే. నేను అన్నాను, బాను నాకు తెలుగు తెలియదు, ఐ డోంట్ నో హౌ టు స్పీక్. సో ఎట్లా అంటే, ఏం లేదు, నువ్వు ఒక్క సినిమా చేస్తే నీకు తెలుగు వచ్చేస్తుంది అన్నాడు. ఒక్క సినిమా చేయాలి కదా నేను ముందు, దాని తర్వాత కదా అంటే, నువ్వు ఎందుకు వరి అవుతున్నావు, నువ్వు రా అని చెప్పి తీసుకొచ్చి నన్ను తమ్మారెడ్డి భరద్వాజ దగ్గర పరిచయం చేశారనమాట. సో ఆయన వెంటనే అప్పట్లో ఆ మార్షల్ ఆర్ట్ ట్రెండ్ చూసి ఒక మార్షల్ ఆర్ట్ బేస్డ్ పిక్చర్ ఆయన ప్లాన్ చేసి నన్ను దాంట్లో ఇంట్రొడ్యూస్ చేసి షూటింగ్ చేశారు. అది మధ్యలో కొంచెం ప్రాబ్లం వచ్చి ఆగింది సినిమా. సో ఆ గ్యాప్లో మనం ఇక్కడ ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారు, కోడిరామకృష్ణ గారు డైరెక్టర్గా నాకు తరంగిణి సినిమాలో నాకు సినిమా తీశారు. సో 1 year ఆడిందండి. సో దట్ వాజ్ అ బిగ్ బ్రేక్ అనమాట. సో ఆ పిక్చర్తో ఏంటంటే ఫ్రమ్ తమిళ్ తెలుగు, అప్పట్లో ఏంటంటే తమిళ ఇండస్ట్రీలో తెలుగు ఫిలిమ్స్ అంటే చాలా క్రేజ్ అండి. క్రేజ్ ఏంటంటే బాగా రిచ్గా తీస్తారు, డ్రెస్సెస్ బాగుంటాయి, సాంగ్స్ బాగుంటాయి అని తమిళ వాళ్ళకి. సో నేను ఎప్పుడైతే తెలుగు ఫీల్డ్కి వచ్చానో ఇంక ఇక్కడి నుంచి తెలుగు కంటిన్యూ చేసి తమిళ్ నేను వదిలేసాను. ఎందుకంటే బెటర్ ఆపర్చునిటీస్ వచ్చింది, బెటర్ క్యారెక్టర్స్ వచ్చింది. సో తెలుగు ఇండస్ట్రీలో అలా కంటిన్యూ అయ్యి, దాని తర్వాత 2000లో 95లో 97లో మా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి అది కాల్ వచ్చింది, నాకు వెళ్ళాను. దెన్ 2000లో మలయాళం, మరాఠీ, అండ్ అంత మధ్యలో ఇంగ్లీష్ ఫిలిం ఒకటి, అట్లా. దట్స్ హౌ ఇట్ వెంట్ అనమాట. యా, ఇట్ కేమ్ టు మీ అండ్ ఐ జస్ట్ డిడ్ ఇట్ అండి. నేను వెళ్ళి ఎవరిని అడగల. మధ్యలో పడిన బ్రేక్ నుంచి కోలుకోవటం మీకు బాగా టైం తీసుకుందండి. నాకు తెలిసి ఇండస్ట్రీలో మీరు తప్పించేలా ఎవరు నిలబడలేదు ఇంకా.
నాకు ఎవ్రీ ఫ్యామిలీలో దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్, ఎవ్రీ పర్సన్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ లైఫ్ అండి. నోబడి కెన్ సే వీ హ్యావ్ నో ప్రాబ్లమ్, దట్ మీన్స్ దే ఆర్ లైయింగ్, దట్ ఈస్ ఫర్ షూర్. ఏదో ఇట్ మే బీ హెల్త్, వెల్త్ ఆర్ ఫ్యామిలీ ఆర్ సమ్ ప్రాబ్లమ్ విల్ బి దేర్ అన్నమాట. సో నాకేంటంటే 1985లో ఐ గాట్ ది బ్యాడ్ టైమ్ అండ్ ఐ వెంట్ త్రూ వెరీ బ్యాడ్ టైమ్. బట్ ఆ టైంలో కూడా నాకు మళ్ళీ బట్ నాకు ఆ టైంలో నాకు మై మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చి వాజ్ మై మదర్. నాకు సపోర్ట్ ఇచ్చింది, మై ఫ్యాన్స్, నా అభిమానులు నాకు సపోర్ట్ చేయడం, అండ్ ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు ప్రజలు నాకు సపోర్ట్ ఆ టైంలో నాకు ఇచ్చింది. నాకు మా కో ఆర్టిస్ట్ లైక్ సుహాసిని, సుమలత, భానుప్రియ, వీళ్ళందరూ నా గురించి మంచి స్టేట్మెంట్స్ ఇవ్వడం ఇవన్నీ నాకు బాగా హెల్ప్ అయింది. అండ్ మై ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ కొందరు, వెల్ విషర్స్, ఇవన్నీ ఇవ్వడంతో ప్లస్ నా మార్షల్ ఆర్ట్ బ్యాక్గ్రౌండ్తో ఎక్కడ మానసికంగా నేను బ్రేక్ డౌన్ అవ్వలేదండి. ఐ విల్ ఫైట్ దిస్ అని నేను మెంటల్గా నేను ప్రిపేర్ అయిపోయి I fought the war. It went on till 1985, 86, 87, 88 and 3.5 years అండి పోయింది. సో 88లో యాక్చువల్లీ ఐ గాట్ సమ్ రిలీఫ్ అండ్ మళ్ళీ షూటింగ్స్ అన్ని స్టార్ట్ అయింది. సో 88 ఎండ్లో ఎవ్రీథింగ్ వాజ్ ఓవర్. 89 అగైన్ బ్యాక్ టు ది ప్లాట్ఫామ్, అగైన్ మూవీస్ స్టార్ట్ అయిపోయి, బందిపోటు, ఉగ్రనేత్రుడు, పల్నాటి రుద్రయ్య, ఇవన్నీ ఇంకా అక్కడి నుంచి తర్వాత మీరు అమెరికాలో కూడా సూపర్ డూపర్ గా, అమెరికాలో దాని ముందే అండి, ముందే వచ్చింది. ఇక్కడ నాకు స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది నిర్మాత కాట్రగడ ప్రసాద్ గారు. ఆయన నాకు వచ్చి బందిపోటు స్టార్ట్ చేసింది. ఆయన డైరెక్టర్ బిఎల్వి ప్రసాద్, వీళ్ళందరూ ఒక టీమ్ వర్క్గా కండిషన్స్ మధ్య మీరు ఒక స్టూడియోలోనే చేయాలని, ఒకే స్టూడియో చేయాలి. సో నా పోర్షన్ ఆ స్టూడియోలో చేసి మిగిలిన వర్క్ అంతా బయట చేసుకున్నారు. ఫైట్స్, సాంగ్స్ అని సెట్స్ వేసి చేశారు. సో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దెమ్ బికాస్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ధైర్యంగా వచ్చి చేశారు. నిజంగా దట్ ఈస్ అగైన్ దే ఆర్ దేవుళ్ళు నేను చెప్పాలి. ఎందుకంటే సినిమా అంటే వ్యాపారం, నిమిషం కూడా క్యాల్కులేట్ చేస్తారు. డే దగ్గర తీసుకుంటే ఇప్పుడంటే చిప్పులు వచ్చేసినాయి, రీల్స్, ఫిలిం. మరి ఆ టైంలో మేము అంత రిస్క్ చేసి మళ్ళీ ఆ తర్వాత ఇంకేదైనా జరిగింది అనుకోండి, వాళ్ళ మొత్తం అప్సెట్ అయిపోతారు, బయటకు వచ్చే పరిస్థితి లేదు మాత్రం. కానీ మీకు అప్పట్లో సపోర్టింగ్ గా కూడా కొంతమంది ఆగిపోయిన ఫిలిం ప్రొడ్యూసర్స్ కూడా కోర్టులో కేసు ఇస్తారు. సుమన్ గారి వల్ల ఫిలిమ్స్ మాకు ఆగిపోయినాయి, సో కైండ్లీ పర్మిషన్ కూడా ఇవ్వండి అని చెప్పేసి కూడా ఒక రకంగా మీకు బాగా మోరల్ స్ట్రెంగ్త్ ఇచ్చింది. కాస్త లిబరల్ గా కూడా వేగ్ అయిపోయింది. మేము ఇచ్చినటువంటి అలిగేషన్స్ కూడా అవన్నీ ప్రూవ్ కాలేదు, డైల్యూట్ అయిపోయింది. ఓన్లీ థింగ్ అది అంటే డ్రాగ్ ఆన్ అయ్యి ఎలా సాల్వ్ చేయాలి, లీగల్ ఎలా క్లోజ్ చేయాలి అనేది టైం తీసుకున్నారు అనమాట. సో నాకు ఒక కాట్రగడ ప్రసాద్ మెయిన్గా చెప్పాలంటే అండ్ సమ్ అదర్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అనమాట అండి, వాళ్ళ ముందుకు వచ్చి మేము ఈ నిబంధనలతో నేను సినిమా తీస్తామని చెప్పి తీసి పాప నా కోసం వాళ్ళు ఏంటంటే ఎంతో రిస్క్ తీసుకొని వాళ్ళు నాకు మంచి సినిమాలు, ప్లస్ ఏదో చెత్త సినిమాలు కాదండి, మంచి సినిమాలు ఇచ్చి అన్ని హిట్స్ అండి. బందిపోటు 100 days హిట్, ఉగ్రనేత్రుడు 100 days, పల్నాటి రుద్రయ్య 100 days, అన్ని 100 days నాకు. సో ఆ విధంగా నాకేంటంటే భగవంతుడు ఏంటంటే వాళ్ళని పంపించి మళ్ళీ నాకు లైఫ్ ఇచ్చి, అంటే ఆ టైంలో ఏంటంటే ఈవెన్ మానిటరీ పొజిషన్ కూడా బాగా వీక్ అయిపోయింది నాకు. మెమ్మగారు బాగా బాధపడ్డారా మీరు లోపల ఉన్నప్పుడు? ఒక రకంగా బాధ, బట్ ఒక రకంగా ఏంటంటే షీ వాజ్ బోల్డ్ ఆల్సో అండి, చాలా బోల్డ్గా. సో ఆ బోల్డ్నెస్సే నాకేంటంటే నాకు బాగా ధైర్యం ఇచ్చింది అనమాట. నేను ఎక్కడ ఫీల్ అయ్యానంటే ఆవిడ ఏదైనా బ్రేక్ డౌన్ అవుతారా, లేకపోతే ఆవిడకి ఏదైనా అవుతుందని చెప్పి నాకు ఒకటే భయం, నా గురించి నాకేం భయపడలా. బట్ షీ వాజ్ స్టేబుల్ అండ్ షీ వాజ్ రన్నింగ్ ద కాలేజ్. అసలు ఆ సిచ్యువేషన్ నుంచి మీరు బయట పడతానని చెప్పిన నమ్మకంతో మీరు ఉండగలిగారా? ఉందండి. ఎందుకు ఉందంటే, 1 తప్పు నేను చేయలేదనేది నాకు 200% కాన్ఫిడెన్స్ ఉంది. నెంబర్ 2 టైం నేను ఎప్పుడు నమ్ముతానండి. నాకు బ్యాడ్ టైం ఉందనేది నాకు ముందే తెలుసు. కొంచెం అస్ట్రాలజికల్ దీంట్లో ఒక పీరియడ్ బ్యాడ్ ప్యాచ్ ఉందనేది నాకు తెలుసు. నాకు ఎవరో ఒకరు చెప్పారు, అంటే ఈ పర్టికులర్ పీరియడ్లో మట్టికి కొంచెం ప్యాచ్ ఉందండి అని నాకు చిన్న హింట్ ఇచ్చారు. బట్ ఈ విధంగా ఉంటుంది చెప్పి వాళ్ళు నాకు చెప్పలే, ఎందుకంటే మేబీ అస్ట్రాలజికల్గా దే విల్ నాట్ ఎక్స్పోజ్ ఎవ్రీథింగ్ ఓపెన్లీ అండి. సర్టన్ థింగ్స్ దే విల్ కీప్ ఇట్ టు దెమ్ సెల్ఫ్. అది కూడా మీ కాన్ఫిడెన్షియల్ పరీక్షలు చెప్పొచ్చా? రాశి ఏంటి? సింహరాశి? మృగశిర నక్షత్రం అండి, మిథున రాశి. అందుకే ఇప్పుడు రాక్ చేస్తున్నారు. రేపు ఆగస్ట్ ఇప్పుడు దాటిపోయింది కదా, 12
సో ఇక్కడ నుంచి మీకు మంచి చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి మీ పీరియడ్. సో అట్లా నాకేంటంటే ఆ ఒక్క నావిగేషన్ ఒక సైడ్లో నేను తప్పు చేయలేదు. అచ్చా. సో తప్పు చేస్తే నేను తల ఉంచాలి, నేను తప్పు చేయలేదు. సో ఎటువంటి ఒక క్రాస్ ఎగ్జామినేషన్ వచ్చినా ఏ జడ్జి ముందైనా ఐఎమ్ ప్రిపేర్డ్ టు కమ్ అని చెప్పి నేను చెప్పాను. నేను చాలా స్ట్రాంగ్గా చెప్పి నేను ఇలా చెప్తే నాకు అప్పట్లో జిఆర్ అని చెప్పి హీ వాజ్ ఎ వెరీ ఫేమస్ లాయర్ అండి తమిళనాడులో, టాప్ లాయర్ అనమాట. లేటర్ హీ బికేమ్ అటార్నీ జనరల్, ఆ లెవెల్కి వెళ్ళిపోయారు. ఆయన నా దగ్గరకు వచ్చి సుమన్ నువ్వు ఒకవేళ ఎవరినైనా చంపుంటే కూడా నాకు చెప్పు, నేను క్లీన్గా నేను బయట తీస్తాను, బట్ డోంట్ బ్లఫ్ టు మీ. తర్వాత నేను ఏం చేయలేను. అందుకని డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర అబద్ధం చెప్పకూడదు. సో అట్లా నేను చెప్పాను, లేదండి 200% నేను చెప్తున్నాను, నాకు దీనికి సంబంధం లేదు, ఇట్స్ కుక్డ్ అప్ ఇది, మిగతా లీగల్ ఇవన్నీ నాకు తెలియదు, నాకంటే అవన్నీ నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన హీ వాజ్ ది పర్సన్ హూ గాట్ మీ బెయిల్ ఇన్ అ నాన్ బెయిలబుల్ యాక్ట్ అండి, గుండాస్ యాక్ట్. కష్టం ఓన్లీ వన్ మ్యాన్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ ఇన్ తమిళనాడు టు గెట్ బెయిల్ ఇన్ నాన్ బెయిలబుల్ యాక్ట్ ఇన్ గుండాస్ యాక్ట్. అలా బేస్ చేసుకుని చాలా మంది కూడా చాలా బెనిఫిట్ పొందారు, చాలా మంది వస్తారు బయటికి. ఆయనకు ఒక రూలా మాకు ఒక రూలా, మా మీద కూడా కేసులు లేవు కదా, ఎట్లా ప్రూవ్ చేసి చెప్పి వచ్చారు పాపం వాళ్ళు, ఏదో నా దీంతో వాళ్ళు కూడా హ్యాపీగా వచ్చారు. సో అట్లా నేను మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ చాలా కండిషన్స్. అప్పట్లో మీది అసెంబ్లీ కూడా ఇష్యూ అయింది తమిళనాడు, చాలా సపోర్టింగ్ కూడా. అసలు మేబీ అది పొలిటికల్ గా వాళ్ళకు వారు ఉండొచ్చేమో కానీ ఇది మంచి వెపన్ అయింది కరుణానిధి గారు. అవును, కొంచెం డిఎంకే వాళ్ళకి నా గురించి కొంచెం సపోర్ట్ చేయడం, అండ్ యాజ్ అ పొలిటీషియన్ గా రైట్ అండి. ఈవెన్ ఆయన కూడా కరుణానిధి గారు కూడా నా గురించి కూడా అక్కడక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో వై యు ఆర్ ట్రీటింగ్ హిమ్ సెపరేట్లీ, ఆయన తప్పు చేస్తే యూ ట్రీట్ హిమ్ లైక్ ఎ నార్మల్ పర్సన్, ఎందుకు అంత ఫోకస్ పెడుతున్నారు, ఎందుకు ఆయన మీద అంత ఇది స్ట్రెయిన్ తీసుకుంటున్నారు, వాట్ ఈస్ ది ఆఫెన్స్ హీ హెస్ డన్, అండ్ హ్యాస్ హీ మర్డర్డ్ సంబడి, prove it. What he has done, you prove it. లేకుండా why you are blowing it out of proportion చెప్పి కూడా చార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. Till the end, I am talking even 3.5 years వరకు చార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. అక్కడే ఓపెన్ అయిపోయింది. సో దేర్ ఇస్ ది అక్కడే పబ్లిక్ లో కూడా రిలేషన్ తెలిసిపోయింది. అన్నెసరిగా ఒక అమాయకుడిని ఇలా చేసేసారు, ఒక సింపతి ఎలివేట్ అయిపోయింది, స్లోగా ఉల్టా అయిపోయింది. ఎక్కడైనా సరే ఆడవాళ్ళు కనుక అది వచ్చింటే మాత్రం తట్టుకోలేరు. సో అట్లా నాకు ఎవ్రీథింగ్ అంటే చూడండి, టైం బ్యాడ్ అయినప్పుడు ఇది అయింది, టైం మళ్ళీ ఇట్ ఈస్ సెట్టింగ్ అప్ అగైన్ రివర్స్ అయింది, బయటకు రావడం కామన్ అయిపోయింది, అగైన్ కెరియర్ స్టార్ట్ అయింది. బట్ నేను కెరియర్ మళ్ళీ అంత ఫాస్ట్గా పికప్ అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. సో జరిగింది. సో అగైన్ బ్యాక్ అండ్ ఫ్రమ్ దేర్ అగైన్ స్టార్టెడ్ అండ్ మై కెరియర్ వెంట్ ఆన్. ఇంకా అక్కడి నుంచి మీకు తెలుసు పర్టికులర్గా మిమ్మల్ని టార్గెట్ చేశారు ఎందుకు? ఎంజీఆర్ ప్రభుత్వానికి మీ మీద అంతా అనిపిస్తుంది. మీరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, లేదు, ఓన్లీ మీకైనా పాస్తులు అని కాదు, లేదు, ఓన్లీ మీరు మహా అయితే 20 years బ్యాక్, 40 చిన్న వయసు మీరు. ఎందుకు వై యూ ఆర్ పర్టికులర్ టార్గెట్? పోనీ మీరేమన్నా 30 ఇస్తారని చెప్పి ఆల్రెడీ టాప్ హీరోస్ అందరూ పాతుకుపోయి ఉన్నారు, వాళ్ళకు ఫిక్స్డ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, పెద్ద పెద్ద కమిటీలో ఉన్నాయి. ఎందుకు వై యూ యాక్చువల్లీ దాని గురించి మీరు ఎప్పుడు దాని గురించి అసలు లేదు. యాక్చువల్లీ రూమర్స్ ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న ఒక బ్యాచ్ ఎవరో నా మీద కుట్ర వేసి చేశారని అంటున్నారండి. సో ఐ డు నాట్ నో వెదర్ ఇట్ ఈస్ రియల్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఫాల్స్, అది పక్కనే పెట్టండి. బట్ యాక్చువల్గా అక్కడ ఏంటంటే దెర్ వాజ్ ఎ స్మాల్ ప్రాబ్లమ్ బిట్వీన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ అనదర్ పర్సన్ హూ మెయిన్లీ ఇన్వాల్వ్డ్ అస్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. మాకు తెలియకుండా కొన్ని అక్కడ ఏదో కొన్ని జరిగిందనమాట అండి, మీ సర్కిల్లో, మీ ఫ్రెండ్ సర్కిల్లోనే. సో ఒకరు లేదు, ఒకరు చేయడం వల్ల ఎవ్రీబడి గాట్ పనిష్డ్ అండి. మీరు పబ్లిక్ లో మీరు లైవ్ లైట్ లో ఉన్న హీరో కాబట్టి సో ఈజీ టార్గెట్. సో సుమన్ అంటే సుమన్ దగ్గర డబ్బు ఉంది, సో ఆ డబ్బుని వీళ్ళు వాడుకుంటున్నారు, ఆ పవర్ ని వీళ్ళు వాడుకుంటున్నారు, అలా అని చెప్పేసి అలా అది నేను షూటింగ్ డే నైట్ షూటింగ్ చేస్తున్నాను సార్. నేను వర్కింగ్ డే నైట్ అండ్ ఈ ఎలిగేషన్స్ డేట్స్ అన్ని డేట్స్లో నేను షూటింగ్లో ఉన్నాను. వీ హ్యాడ్ ప్రూఫ్ స్టూడియోస్లో అండ్ అవుట్డోర్లో. సమ్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ జరిగిన రోజంతా నేను బెంగళూరులో ఐ వాజ్ షూటింగ్. సో ఎవ్రీథింగ్ వెంట్ డైల్యూటెడ్ అనమాట. లాస్ట్లో ఎవ్రీథింగ్ వెంట్ స్క్వాష్ అయిపోయింది అనమాట. యోయోటివ్ ప్రేక్షకులకి ఇట్లా సుమన్ గారితో మేము ఇంటర్వ్యూ తీసుకున్నాం అని చెప్పినప్పుడు నిజంగా అంత పెద్ద ఒక మనిషి పొజిషన్లో ఉండి డ్యామేజ్ అయిపోయిన తర్వాత కూడా అంత పేషెంట్గా ఎలా ఉండగలిగారు ఆయన ఆ టైంలో? వాళ్ళ మీద ఎందుకు రివెంజ్ తీసుకోలేదు? అంటే సినిమాలో చూస్తారు కదా, మీరు మార్షల్ ఆర్ట్స్ చూస్తారు కదా, వై హీ కెప్ట్ క్వైట్?
దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్. అడగండి మేము అడుగుతా అని చెప్పి ఆస్ట్రేలియా నుంచి మెసేజ్ పెట్టారు. దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఇన్ మూవీస్ అండి, నాట్ ఇన్ రియల్ లైఫ్. ఇప్పుడు అంత టైం పాస్ అయిన తర్వాత, అంత ఎనర్జీ పోయిన తర్వాత మనకు వేరే పనులు ఉన్నాయి, రివెంజ్ తీసుకోవడం కాదు. సో వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్. ఎప్పుడైతే కెరియర్ స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే మన మూమెంట్ వచ్చిందో, నేనే వాజ్ ఓన్లీ ఫోకస్. నేను ఒకటే, నేను దేవుడు నమ్ముతున్నాను, ఎవరైతే తప్పు చేశారో అది నువ్వే చూసుకో, నేను మళ్ళీ వాళ్ళ మీద శిక్ష తీసుకోవడం కాదు అని నేను వదిలేసాను. అండ్ ఎవరైతే, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ డిపార్ట్మెంట్లో ఎవరైతే నా మీద అంతా అప్పుడు కొంచెం ప్రెషర్ పెట్టి నన్ను కొంచెం ఇల్ట్రీట్ చేశారో, ఐ సా దెమ్ సఫర్. నా కళ్ళ ముందే సఫర్ అయ్యారు, చూశారు చాలా మంది. దే డైడ్ వెరీ బ్యాడ్లీ, వెరీ బ్యాడ్. ద డెత్ వాజ్ వెరీ బ్యాడ్. ఆఫీషియల్స్ నేను చెప్పడం. సో ఇప్పుడు కూడా లాస్ట్లో దెర్ ఈస్ అ పోలీస్ ఆఫీసర్ కాల్డ్ డేవిడ్, ఆయన రిటైర్ అయిపోయారు. సో ఆయన ఆ టైంలో ఒకటే అన్నారు, ఏమండి నేను క్రిస్టియన్ అండి, ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ, నాకు మీ మీద పర్సనల్గా ఏం లేదన్నారు. దట్ పర్సనల్ అతని మటుకి ఇంకా బ్రతికే ఉన్నారు. సో ఐ మెట్ హిమ్ 1 year బ్యాక్ అనమాట. బాగా చేంజ్ అయిపోయారు, అంటే బయాలజికల్గా ఆయన చాలా చేంజ్ అయిపోయారు. సో ఎయిర్పోర్ట్లో కలిస్తే నా ఎదురులో వచ్చి నుంచున్నారు. నేను గుర్తుపట్ల, ఏమండి హూ ఆర్ యూ అని అడిగాను. నేనండి డేవిడ్ అండి అన్నారు. బికాజ్ ఐ నో ఓన్లీ వన్ డేవిడ్. అప్పుడు ఐ షాక్డ్. దెన్ ఈ హగ్ మీ అండ్ సెడ్, సుమన్ మీరు అలాగే ఉన్నారండి, దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ యూ, అప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నారు, నిజంగా గాడ్ ఇస్ గ్రేట్ అండి, అది ఇది అని చెప్పి ఆయన ట్రాజడీ గురించి చెప్పారు. సో నిజంగా నాకు ఐ వాజ్ ఫీలింగ్ సాడ్. హీ ఆల్సో, అంటే దో హీ వాజ్ గుడ్ టు మీ, ఆయన ఫ్యామిలీలో కొంచెం ట్రాజడీ జరిగింది. సో హిస్ వైఫ్ మెట్ విత్ అ కార్ యాక్సిడెంట్ అండ్ షీ డైడ్. అండ్ అట్లా కొంచెం జరిగిందనమాట. సో హీ వాజ్ టెలింగ్ మీ ఇట్లా అట్లా ఉందండి, బట్ నేను ఏదో ఎక్కడో పని చేస్తాను. సో వాట్ హ్యాపెండ్ ఇస్, అంటే నేను ఏమంటా అంటే, నేను వాళ్ళకి చెప్పి నేను అనుకోలేదు, అలా ఎప్పుడు నేను అనుకోలేదు. బట్ నేను ఒకటే చెప్పాను, నాకు ఎవరైతే తప్పు చేశారో ఐ వాంటెడ్ దెమ్ టు రియలైజ్ దట్ వాట్ దే డిడ్ ఈజ్ రాంగ్ అండి. నేను భగవంతుడిని వాళ్ళని శిక్షించండి నేను చెప్పలే, వాళ్ళు చేసింది తప్పు అని వాళ్ళకి తెలియాలి అంతే. వాళ్ళకి శిక్షించవద్దు, లెట్ దెమ్ ఫీల్ ఫర్ ఇట్. అలా మీద పీడీ యాక్ట్ పెట్టిన వాళ్ళు రియలైజ్ అయ్యారు. అండ్ తర్వాత కలిసిన తర్వాత ఏమండి మాకు ఫ్యాక్ట్ ఇప్పుడే తెలిసింది, వీఆర్ వెరీ సారీ ఫర్ ది డ్యామేజ్ వాట్ హెస్ హ్యాపెండ్. సో అఫ్ కోర్స్ ఇంకా ఆ డ్యామేజ్ మేము ఫిల్అప్ చేయలేము, బట్ వీఆర్ ఆల్వేస్ యువర్ వెల్ విషర్ అండి, ప్లీజ్ forgive us for what has happened, it was a clear misunderstanding. దానికి ఎంత పెద్ద మనసు ఉండాలి సుమన్ గారు. I said okay, అంటే my mother was there also. So my mother said forget the past. అక్కడ కొంచెం ఎమోషనల్ గా బ్లాస్ట్ అయ్యి ఉంటారు కొంచెం అంటే మా అబ్బాయి లైఫ్ ఇట్లా అయిపోయింది. Of course she was for beginning కొంచెం she became emotional. తర్వాత she said okay అండి, forgiveness is there అని చెప్పి అలా, అంటే ఆవిడ మెంటాలిటీ అలాంటి మెంటాలిటీ అండి. సో ధైర్యం అనేది అదే మీకు బ్యాక్ బోన్ గా నిలిచింది. సో అట్లా అయిపోయింది. సో విత్ దట్ ద థింగ్ వాజ్ ఓవర్ అండ్ అగైన్ మళ్ళీ కెరియర్కి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసి బ్యాక్ టు ది ప్రొఫెషన్ వచ్చారు. సుమన్ గారు, ఆ తర్వాత మళ్ళీ మీరు హీరోగా చేసినటువంటి లాస్ట్ పిక్చర్ వరకు ఆ ప్రస్థానం ఎట్లా కొనసాగింది మళ్ళీ మీరు చేసిన? సో దాని తర్వాత యాక్చువల్లీ నేను అన్ని సినిమాలు వస్తాయి, బందిపోటు హిట్ బందిపోటు అని తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత వరుసగా సినిమాలు అన్నీ వచ్చిందండి. సో నేను అన్ని సినిమాలు కూడా వస్తాయని చెప్పి కూడా నేను ఊహించలేదు. సో సినిమాలు అన్నీ వచ్చింది, చేశాను. అండ్ కంటిన్యూస్గా తెలుగులోనే అవి కంటిన్యూడ్ అనమాట. నేను మళ్ళీ చేంజ్ అవ్వాలి. తర్వాత 96 ఆ టైంకి కన్నడ ఆఫర్ వచ్చిందండి. ఓకే, అక్కడ మీరు బ్రేక్ తీసుకున్నారు. సో చిన్న బ్రేక్ తీసుకుని ఇంకో లాంగ్వేజ్ వస్తుంది కదా, మనం దాన్ని వదలాలి, అది కూడా మనం చేయాలని చెప్పేసి కన్నడలో అప్పుడు ఇక్కడ అవకాశాలు తగ్గిపోయినాయా? ఉన్నాయి, అటు ఇటు ఉంది. కన్నడలో అప్పుడు పక్కా మాస్ అండి, అన్ని మాస్ పిక్చర్స్. ఇక్కడేమో క్లాస్ ఫ్యామిలీ ఓరియంటెడ్, అంటే మా శరత్ గారితో కలెక్టర్ గారు అల్లుడు సిరీస్ లో అట్లా పడిపోయాను. అక్కడేమో అంతా ఫైటింగ్ పిక్చర్స్, మాస్ పిక్చర్స్ అనమాట. ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చిన తర్వాత మై ఫిలిమ్స్ డిడ్ నాట్ డూ వెల్ అండి. రీజన్ ఏంటంటే స్క్రిప్ట్స్ స్క్రిప్ట్స్ వేర్ నాట్ గుడ్. One. And there were some faults in the film. సో ప్రొడ్యూసర్స్ చెప్పడం ఒకటి, చేయడం ఒకటి, అట్లా వచ్చి కొంచెం నాకేంటంటే ఇక్కడ తెలుగులో నాకు కెరియర్ బికేమ్ యాజ్ ఎ హీరోగా ఇట్ స్టార్టెడ్ బికమింగ్ థిన్.
అచ్చా. సో అప్పుడు అందరూ ఏమన్నారంటే ఇంకా ఎందుకు ఇండస్ట్రీ ఎందుకు నీకు మానేసి వచ్చేసి వ్యాపారాలు అదే చేద్దాం ఫారిన్ వెళ్ళిపోని చెప్పి ఏదో అన్నారు. నేను చెప్పాను లేదంటే యాక్టింగ్ హెస్ బికమ్ మై ప్యాషన్. నేను టిల్ ది లాస్ట్ ఐ వాంట్ టు బీ హియర్. సో నేను రాను, నేను ఐ విల్ స్విచ్ ఆన్ టు క్యారెక్టర్ రోల్స్ ఓకే అండ్ నేను ఇదవుతాను చెప్పేసి అప్పుడు ఫస్ట్ నాకు క్యారెక్టర్ రోల్ నాకు ఇచ్చింది రాఘవేంద్రరావు గారి అల్లు అర్జున్తో నాకు ఇచ్చారనమాట. అచ్చా ఓకే ఓకే గంగోత్రిలో ఫిల్మ్ వచ్చారు ఆయన ఫాదర్గా. దట్ వాజ్ ది ఫస్ట్ నాకు క్యారెక్టర్ రోల్కి షిఫ్టింగ్ చేశారు. డివోషనల్ రోల్ కూడా ఆయనే అన్నమయ్యలో అల్టిమేట్ చేశారనమాట. సో అయితే మీరు ఇలా వచ్చినప్పుడు మీకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఇంతమంది ఫ్యాన్స్ మీరు దృష్టిలో పెట్టుకుని మీరు క్యారెక్టర్ ఎంటేటప్పుడు వాళ్ళు హట్ అవుతారని చెప్పి డెఫినెట్గా వాళ్ళందరూ బాధపడ్డారు. ఫస్ట్ బీ ఫ్రాంక్ నేను కూడా యాక్సెప్ట్ చేయలేకపోతే ఫ్యాన్ ఆఫ్ యువర్ స్మైల్ బాధపడ్డారు. బాధపడి నాకేంటంటే ఎందుకంటే మీరు ఇంకా హీరోగా చేయాలంటే నేను వాళ్ళకి అందరికి ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి ఇట్లా ఉంది. సో పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు నేను చేయలేను, ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, తర్వాత వాళ్ళకి ప్రాబ్లం ఉంది, ప్రొడ్యూసర్స్ని ఇరికించి నేను పోకూడదు. సో నేను ఇండస్ట్రీలో ఉంటాను, ఐఎమ్ నాట్ లీవింగ్ ద ఇండస్ట్రీ, ఐ విల్ బీ ఇన్ ద ఇండస్ట్రీ, బట్ మీకు వేరే రకంగా నేను కనిపిస్తుంటాను, కొంచెం ట్రాన్సిట్ లో కొంచెం మీరు అడ్జస్ట్ చేయండి. నేను ఒకటే చెప్పాను, నేను ఇండస్ట్రీలో ఉండమంటారా నేను వెళ్ళిపోమంటారా? హీరోగా చేశాను, హీరోగా మళ్ళీ చేయాలంటున్నారు, లేదు ఇప్పుడు అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు, అప్పుడు ఆ గ్యాప్ ఇవ్వమంటారా లేకపోతే దీన్ని చేయమంటారా అంటే అప్పుడు వాళ్ళే సర్లే కొంచెం అడ్జస్ట్ అయిపోయి సరే సార్ కొంచెం చూసుకొని కొంచెం మంచి క్యారెక్టర్ చేయండి సార్ అని వాళ్ళు చెప్పారు. అలాగే నాకు మంచి క్యారెక్టర్ అన్నమయ్య, రామదాస్ రావడం, సో మంచి మంచి క్యారెక్టర్స్ రావడం. మీరే హీరో సినిమాలన్నిటికీ, అది అక్కడి నుంచి ఒక స్టెప్ డౌన్ అయిపోయి క్యారెక్టర్ వచ్చేసారు, పక్కన హీరో ఉంటాడు అంటే పక్కన మీరు ఉండాల్సి వస్తుంది. నేను బలవంతంగా నేను రాలేదండి, నేను ఇష్టపడే వచ్చాను. బలవంతంగా నేను వచ్చి ఉంటే మేబీ నేను కొంచెం అక్కడ కష్టపడి ఉండాలి. నేను బై మై ఓన్ ఐ కేమ్ అండి. సో ఐ వాంటెడ్ టు బికమ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్. అంటే ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ మనం అప్పుడు ట్రెండ్ మారింది, నెక్స్ట్ జనరేషన్ ఎంటర్ అవుతుంది. సో నెక్స్ట్ జనరేషన్తో మనం వీ కెనాట్ బీ ఇన్ కాంపిటీషన్. సో మనం డెఫినెట్లీ మనం యాక్సెప్ట్ చేయాలి. సో మన ఈ క్యారెక్టర్స్కి మనం ఎంటర్ అవ్వాలి, లేదా మన సినిమాలు చేయకూడదు, ఈ రెండే. అంతేగాని నాకు అదే కావాలి ఇదే కావాలంటే రాదు కదండి. సో మెంటలీ ప్రిపేర్ అయిపోయాను. సో నేను ఎవర్ ఫీల్ చేయాలి. తర్వాత దో ఐ బికేమ్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండి, ప్రతి ఒక్కరు నన్ను పిలవడం హీరో సుమన్నే, హీరో సుమన్ గారిని పిలవండి, హీరో సుమన్ పిలవండి ఇలాగే చెప్పారు తప్ప నన్ను ఎక్కడ నన్ను కించపరచడం కానీ లేకపోతే ట్రీట్మెంట్లో ఏం తేడా లేదు. సీనియర్ అది ఇచ్చారు, రెస్పెక్ట్ ఇచ్చారు, నేను చేసిన సినిమాలకు అన్నిటి రెస్పెక్ట్ ఇచ్చారు, టెక్నీషియన్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్స్ కానీ. సో ఆ ప్రాబ్లం ఎక్కడ రాలా. ఎక్కడ ఈ మధ్య ఎక్కువ మీరు ఆడియో ఫంక్షన్స్ కూడా పెద్దగా ఏమి వెళ్తున్నట్లేదు, పెద్ద కనపడరు, మీరు అంత ఇంట్రెస్ట్ లేదా? పిలవరా? అదనైతే నించుంటే ఏమన్నా మాట్లాడాల్సిన ఇబ్బంది పడుతుంటారా? పిలుస్తారు. స్టేజ్ ఫీర్ ఏమైనా ఉందా మీకు? నాకెందుకు 400 సినిమాలు అయిపోయింది, ఇంకేంటి స్టేజ్ ఫియర్? ఎందుకని మీరు ఎక్కువ కనపడరు? ఐ టెల్ యూ వన్ థింగ్ ఏంటంటే, అంటే ఇది కొంచెం ఓపెన్ చేస్తున్నాను, కొంచెం హర్ట్ అవ్వచ్చు, బట్ చాలా మందికి ఆ క్వశ్చన్ ఉండొచ్చు, ఎందుకు అటెండ్ అవ్వట్లేదు. ప్రోగ్రామ్కి వచ్చే ముందు ఒక ఫోన్ వస్తుందండి ప్రొడక్షన్ హౌస్ నుంచి. ప్రొడక్షన్ హౌస్ అంటున్నాను, సో ఇట్ మీన్స్ ఎవ్రీబడి. ఐ కెన్ అండర్స్టాండ్. సార్ స్టేజ్ మీద మీరు మా గురించి బాగా చెప్పాలండి, ఈ సినిమా బాగా తీసారని, ఈ సినిమా బాగా రిచ్గా తీసారని, ఈ సినిమా కాంప్రమైజ్ చేయలేదని, తర్వాత పాటలు అద్భుతంగా ఉందని అని అంటారండి. నేను వాళ్ళకి రిప్లై అంటే, ఏమయ్యా నేను ఈ సినిమాలో లేను, రిచ్గా మీరు ఎలా తీసారని ఎలా చెప్తాను నేను? నాకు లెక్కలు ఇచ్చారా మీరు రిచ్గా తీసారని? లేదు, నాకు ప్రతి రష్ నాకు చూపించారా? తెలియదు, నాకు తెలియని విషయం నేను చెప్పను. నెక్స్ట్ ఏంటి చెప్పు. అలా కాదు సార్, ఆడియో చాలా బాగుంది, నేను వింటే నాకు నచ్చితే నేను తప్పకుండా చెప్తాను. మీరు ఇప్పుడు మాకు ఆడియో వినిపించలే, ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు విని అక్కడ మీరు స్టేజ్లో యూఆర్ గోయింగ్ టు షో మీ, అది వినాలి. వినేసిన తర్వాత బాగుంటే నేను బాగుంది అంటాను, బాగాలేదంటే నేను బాగాలేదంటా, నేను అబద్ధాలు చెప్పను అని అంటాను. అలా కాదు సార్, మీరు వచ్చి కొంచెం మీరు బూస్ట్ ఇవ్వాలి కదండి. బూస్ట్ ఇవ్వడానికి అక్కడ బాగుంటాయి కదా బూస్ట్, లేకపోతే ఎక్కడ బూస్ట్ అక్కడ. సో ఇలా నేనేంటంటే నాకు స్టేజ్ మీద ఎక్కిన తర్వాత అబద్ధాలు చెప్పడం నాకు లేదు సార్. నాకు నేను యాక్ట్ చేస్తున్న సినిమా కూడా నాకు నచ్చలేదు అనుకోండి, నేను రాను.
ఎందుకంటే అక్కడ నన్ను ఫోర్స్ చేస్తారు. సార్ మీరు కథ ఇలా ఉంది చెప్పండి సార్, డైరెక్టర్ గారు అద్భుతంగా తీశారని చెప్పండి సార్, మీరు అక్కడ తీస్తే అక్కడ తీశారంటాను, ఇక్కడ తీస్తే ఇక్కడ తీస్తాను, అంతగానే ఏం చెప్తాను నేను అంటే, ఏంటి సార్ మీరు ఇట్లా చెప్తున్నారు ఏంటంటే నేను అంతేయా, నేను అబద్ధం చెప్పను, బాగుందంటే బాగుంది, నా క్యారెక్టరే కాదు, సినిమాలో వేరే వాళ్ళు యాక్ట్ చేసిన క్యారెక్టర్ బాగుందంటే కూడా నేను చెప్తాను. ఎందుకంటే రేపు ఆడియన్స్ సినిమా చూడబోతున్నారు, రేపు ఏమంటారు, సుమన్ స్టేజ్ మీద వస్తే అన్ని అబద్ధాలు చెప్తాడయా, ఎన్ని గ్యాస్ కొడతాడు, అన్ని అబద్ధాలు ఏదో చెప్పాలని చెప్తాడు, మాకెందుకు అది పేరు. సో ఒకటి నేను వస్తే నేను నిజం చెప్తాను, లేదా నేను రాను, ఏదో డిసైడ్ చేయని చెప్తే సరే సార్ అయితే వద్దు సార్ మీ ఇష్టం సార్ అని చెప్తాను. సో బేసిక్లీ నాకేంటంటే పీపుల్ ఐ గాట్ అన్ ఇమేజ్ అండి. నేను వాట్ ఎవర్ ఐ టాక్ పీపుల్ విల్ టేక్ ఇట్ టు బి రియల్. So I don't want to lie. Even if it is my film also, I don't lie. Some of the movies నేను ఆడియో ఫంక్షన్ వెళ్తానంటే బికాస్ ఐ లవ్ ద మూవీ, ఐ లవ్ ద క్యారెక్టర్, ఐ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, అక్కడ ఏం జరిగింది తెలుసు నాకు. సో ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. మీ పిక్చర్స్ ఇండివిజువల్ గా సపోజ్ ఐ లైక్ సంబడి అనుకోండి, ఐ లైక్ సంబడి, దే కాల్ మీ ఫర్ ద ఆడియో, దెన్ నేను ఐ విల్ గో దర్. ఆడ వెళ్ళిన తర్వాత ఏం చెప్తానంటే, ఏమండి the person who called me is a very close friend of mine and he is taking a movie, so I don't know anything about the movie, but I'm sure he'll do a good movie and I wish him all the best. అశ్వత్థామ తక్కువ ఓకే. నాకు అబద్ధాలు చెప్పడం, గ్యాస్ కొట్టడం ఏమో మాకు తెలియదు, మాకు అది నేను చేయలేను. అదే మా యూట్యూబ్ ప్రేక్షకులకు $1 million క్వశ్చన్, వై శుభన్ గారు నాట్ కమింగ్ ఆన్ స్టేజ్ ఆడియో ఫంక్షన్స్, ఎందుకు రావట్లేదు? నిన్న కూడా కాల్ చేసి చెప్తే సరే వచ్చిన తర్వాత నేను అడుగుతారంటే తప్పకుండా అని చెప్పారు. స్టేజ్లో నాకు ప్లేస్ ఇవ్వకుండా ఉంటే అది కుదరదు, ఎందుకంటే నేను తోసేస్తాను వాళ్ళు. నేను ఎక్కడి నుంచి ఉంటే తలకాయ తెలుస్తుంది, అట్లా ఎవరైనా ముందు వచ్చారంటే వాళ్ళని తోసేస్తాను. మీరు ఆల్రెడీ 6 అది నాకు తెలుసు, అది క్వశ్చన్ లేదు అక్కడ. నన్ను బ్లాక్ చేయడం అవన్నీ ఉండదు, అది తీసి పక్కనే పెడతాను, అది వేరే విషయం. బట్ నాకు బేసిక్గా నాకు ఏంటంటే పీపుల్ పాపం దే బిలీవ్ అస్ అండి. మేము వీఆర్ ఆల్ రోల్ మోడల్స్, అంటే నాలాంటి వాళ్ళు, సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇంత స్టేజ్కి వచ్చిన తర్వాత మేము వచ్చి అబద్ధాలు చెప్పకూడదు. సో నేను ఒకటే చెప్తాను వీళ్ళకి, ఏమయ్యా మీరు చేసుకోండి, ప్రజలకి వదలండి, సినిమా చూస్తారు, బాగుందంటే ఆడుతుంది, బాగాలేకపోతే ఆడదు. మేము ఇక్కడ ఏదో చెప్పడంతో ఆడుతుందా? లేదు. సో యూ డూ ద మూవీ వెల్, వై ఆర్ యూ చీటింగ్? మీరు బాగా తీయండి సినిమా. ఈరోజు నేను కష్టాలతో సినిమా చూశాను, వర్షాలతో సినిమా చూస్తానంటే ఎవడు ఒప్పుకోడు. వాళ్ళకి థియేటర్లో కూర్చుంటే మంచి సినిమా వాళ్ళు చూడాలి, అది మీరు చేయండి, లేదా సినిమా తీయొద్దు. సినిమా మేకింగ్ ఇస్ లైక్ మేకింగ్ అ కేక్, అంతే కదా. నా దగ్గర ఇది క్రీమ్ లేదు, నా దగ్గర బ్రెడ్ లేదని చెప్పి మీరు చేస్తే కేక్ ఎవరు తింటారు? సో ఐ టెల్ దెమ్, అంతేగాని మమ్మల్ని ఇది చేయవద్దు. నేను కొంచెం వచ్చిన తర్వాత నేను వాట్ ఎవర్ ఐ ఫీల్, ఆడియోలో వాట్ ఎవర్ ఐ ఫీల్ ఐ విల్ టెల్. ఈవెన్ నేను చేసిన సినిమా కూడా అంతే. నేను ఐ థింక్ ఐ డోంట్ నో, ఐఎమ్ వెరీ మచ్ పర్టికులర్ నాట్ టు టెల్ లైజ్ ఇన్ ద స్టేజ్ అండి. పీపుల్ ఆర్ బిలీవింగ్ అస్, వీ షుడ్ నాట్ లెట్ డౌన్ ద పీపుల్. మీరు యాక్ట్ చేసే ఫిల్మ్స్ కూడా వెళ్తుంటారా ఆడియో ఫంక్షన్స్ కి? వెళ్తుంటాను. అక్కడ మామూలుగానే చెప్పేస్తారు, వెళ్తుంటాను, ఆడియో బాగుంటుంది తప్పకుండా వినాలి. అది కూడా అబద్ధం చెప్పను. ఈ సినిమాలో 6 పాటలు ఉన్నాయి కదా, చెప్పేస్తాను, ఫ్యాక్ట్ చెప్తాను. సినిమా 6 పాటలు ఉన్నాయి, అందరికీ 6 పాటలు నచ్చింది, నాకు 3 నచ్చింది. ఎందుకు నచ్చింది? ఒకటేమో ఫోక్, ఒకటేమో ఒక ఫాస్ట్ సాంగ్, ఇంకోటేమో బాగా లిరిక్స్ రాశారు, మిగతాంతా బాగానే ఉంది, కానీ నాకు ఇవి 3 నాకు బెటర్గా అనిపించింది అంటాను. బాగలేదని చెప్పలేదు. ₹1 పెట్టిన ప్రొడ్యూసర్ చెప్తే హట్ అవ్వడా సార్? ఏమండి, ఒక్కొక్క టేస్ట్ ఒక రకంగా ఉంటుందండి. ఎందుకు? ఇప్పుడు సపోజ్ నేను అన్నీ బాగున్నాయి అనుకోండి, వాళ్ళు ఏమంటారు, అక్కడ 2 పాటలు చెత్తగా ఉంది, ఏమో అన్నీ బాగుంటాయి, అన్ని అబద్ధాలు చెప్తారు, వాల్యూ ఉంటుంది నా స్పీచ్కి. సో నేనేమంటానంటే 6 పాటలు ఉన్నాయి, వాటిల్లో నాకు 3 బాగా నచ్చింది. సో డిప్లొమాటిక్గా 3 నచ్చింది, మిగతా 3 వేరే వాళ్ళకి నచ్చవచ్చు. సి వాట్ ఈస్ టేస్టీ టు మీ మే నాట్ బి టేస్ట్ఫుల్ టు అదర్స్. సో వాళ్ళ టేస్ట్, వాళ్ళ ఇండివిజువల్ ఇదే ఉంటుంది కదా, అట్లా. అంతేగాని నాకు వేరే ఏదేం కాదు. దే కాల్ మీ ఫర్ ఆడియో ఫంక్షన్స్, దే కాల్ మీ ఆన్ ద స్టేజ్, దే రిక్వెస్ట్ మీ అండ్ డూ ఇట్. బట్ మెయిన్గా ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఐ డోంట్ వాంట్ టు టాక్ అండ్ గెట్ కాట్ అండ్ లుక్ లైక్ ఎ జోకర్ అండి. అది దట్స్ ఇట్ అండి. ఓకే. అయితే ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అన్నమయ్య క్యారెక్టర్ అనేది, అదే రాఘవేంద్రరావు గారు మళ్ళీ ఇంకొకసారి అసలు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయి ఉండిపోయేలాగా ఇవ్వటం అంటే అసలు ఆషామాషి కాదు. అలాంటి ఎవరిని వరించదు కూడా. అవసరమైతే హాలీవుడ్ని డంప్ చేసుకుంటే కెపాసిటీ తెలుగు ఇండస్ట్రీకి ఉన్నది, బాలీవుడ్ని తీసేసుకుంటారు, లేదంటే అటు మళ్ళీ ఎవరిని పట్టుకొచ్చేస్తారు, దాంట్లో మాత్రం నిర్మాణం. మరి సుమన్ గారిని ఎందుకు వరించేసింది? మీరు కూడా అప్పుడు కూడా ఆ క్యారెక్టర్ కోసం కూడా మీరు వెళ్ళలేదా, అడగలేదా?
ఇంట్లో ఉంటే ఒక ఫోన్ వచ్చిందండి. రాఘవేంద్ర గారు, దొరసామరాజు గారు వస్తున్నారు ఇంటికి అని చెప్పి వచ్చింది ఒక ఫోన్. ఎందుకు వస్తున్నారు వాళ్ళు నా ఇంటికి అన్నాను. లేదండి వాళ్ళు ఏదో మాట్లాడాలంట ప్రాజెక్ట్ గురించి. నాకు ఇప్పుడు అన్నమయ్య గురించి నాకేం తెలియదండి, సినిమా షూటింగ్ స్టార్టింగ్లో వచ్చారు. వచ్చిన తర్వాత రాఘవేంద్ర గారు వచ్చి వెంకటేశ్వర స్వామిగా మిమ్మల్ని అనుకుంటున్నాము అన్నారు. ఇట్ వాట్ ఆర్ యూ జోకింగ్? లేదు నిజంగా వెంకటేశ్వర స్వామిగా మీరు చెయ్యాలి, ఇట్లా ఉంది సినిమా అది అన్నారు. నేను గివ్ మీ సమ్ టైమ్ అండి, ఐ థింక్ అబౌట్ ఇట్ అని చెప్తే, లేదు మీరు ఆలోచించండి, బట్ వీఆర్ సీరియస్ అబౌట్ ఇట్, అన్నీ మేము చూసాం, చెక్ చేసాం, యు ఆర్ ది యాప్ట్ పర్సన్ ఫర్ ఇట్. రాఘవేంద్ర గారు అన్నా కూడా మీరు ఆలోచిస్తారు నేను చెప్పాను. ఐ టోల్డ్ హిమ్, సార్ రియలీ ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్ అండి, ఎందుకంటే మీతో నేను మీ డైరెక్షన్లో నేను చేయాలి చెప్తే నాకు కుదరలేదు. సబ్జెక్ట్ దొరికినప్పుడు మీడియేట్ లేదు, మీడియేట్ ఉన్నప్పుడు నేను లేను, ఇలా పోయింది. సో ఫైనలీ బట్ ఇది నాకు కొంచెం టైం ఇవ్వండి, 1 డే టైం ఇవ్వండి, మా ఇంటి వాళ్ళతో నేను మాట్లాడి చెప్తాను చెప్పాను. అప్పట్లో మా మిస్సెస్ వాళ్ళ తాతగారు డివి నరసరాజు గారు, ఆయన ఇంట్లో ఉండేవారు మాతో పాటు, అండ్ మై ఫ్యామిలీ అంతా ఉండేది. సో నాకు పాలసీ ఏంటంటే ఏదైనా ఇలాంటి డిసిషన్స్ వచ్చేటప్పుడు ఐ సిట్ విత్ ద ఫ్యామిలీ అండి. ఓకే ఓకే. అండ్ ఐ డిస్కస్. అంటే సొంతంగా నేను ఒక డిసిషన్ తీసుకోవడానికి ముందు, ఒక క్రూషియల్ డిసిషన్ తీసుకోవడానికి ముందు వేరే వాళ్ళ ఒపీనియన్స్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఓకే తీసుకొని మంచి చెడు, ఎందుకంటే రేపు ఏదైనా తప్పు జరిగితే వాళ్ళ ఒక డిసిషన్తోనే మేము తీసుకున్నాను. దే షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్. వాళ్ళని అడగకుండా నేను ఒక డిసిషన్ తీసుకున్నాను చెప్పి వాళ్ళు ఫీల్ అవ్వకూడదు. ఐఎమ్ నాట్ బాదర్ అబౌట్ అదర్ పీపుల్ అండి, ఐఎమ్ ఓన్లీ బాదర్ అబౌట్ మై ఫ్యామిలీ. మా ఫ్యామిలీ వచ్చి దే షుడ్ నాట్ ఫీల్ మాకు చెప్పకుండా ఆయన ఒక డిసిషన్ తీసుకున్నారు, ఇప్పుడు ఇలా జరిగిందే అని ఫీల్ అవ్వకూడదు. రేపు వెరీ ప్లాన్డ్గానే ఉంటారు మీరు. ఎస్, ఏం జరిగినా మన మంచి కోసమే. సో డిసిషన్ తీసుకున్నాం, జాయింట్ డిసిషన్గా తీసుకున్నాం. సో అట్లా కొన్ని విషయాల్లో నేను కూర్చుంటాం, మేమందరూ కూర్చుంటాం అనమాట. సో అట్లా నేను కూర్చొని చెప్తే నరసరాజు గారు అప్పుడు ఏమన్నారంటే, సుమన్ వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళా, నెంబర్ 1. నెంబర్ 2, రాఘవేంద్ర గారు హ్యాస్ పుట్ ఈజ్ ఐ ఆన్ యూ అంటే అన్ని ఆలోచించే ఆయన చేసి ఉంటారు. ఆయన ఏదో సరదాగా ఏదో నిన్ను పెడితే ఆయనకి ఎంత బిజినెస్ అవుతుందో అలా కాదు. హీ ఫీల్స్ యు ఆర్ ఫిట్ ఫర్ ది క్యారెక్టర్ అండ్ యూ కెన్ డూ ఇట్. ప్లస్ మంచి ప్రొడ్యూసర్ దొరసామరాజు గారు ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడు. సో భక్తితో తీస్తున్న సినిమా ఇది అవుతుంది, నాట్ విత్ మనీ డబ్బు కాదు, ఇక్కడ భక్తితో తీస్తున్నారు. సో నా ఒపీనియన్ ప్రకారం మీరు ఒప్పుకోవాలి అని అన్నారు ఆయన. ఓకే అని చెప్పాను. తర్వాత మా వైఫ్తో అడిగాను, దే ఆల్సో సెడ్ దట్ టోల్డ్ సేమ్ థింగ్, మై మదర్ ఇన్ లా చెప్పారు. నైట్ నేను పడుకున్నానండి, ఆలోచించి పడుకుంటే నాకు ఎప్పుడో తెలియదు, ఐ థింక్ 3 o'clock or 4 o'clock ఇన్ ద మార్నింగ్ నాకు డ్రీమ్ వచ్చిందండి. మన తిరుపతి పైన గుడి, ఆ బంగారు ఇది గుడి గోపురం, వెంకటేశ్వర స్వామిది ఏదో సమ్ ఫిగర్, సుప్రభాతం ఏదో రన్నింగ్ కమెంటరీ లాగా సుప్రభాతం రావడం. సో ఒక పాజిటివ్, నాకు ఒక ఓకే చెప్పినట్టు నాకు వైబ్రేషన్ వచ్చింది. సో నేను మార్నింగ్ లేచిన తర్వాత నేను చెప్పాను, ఇది కూడా డిస్కస్ చేశాను. చెప్తే ఏమన్నారంటే, ఇట్స్ అ గుడ్ సైన్, మంచి గో హెడ్ అని. సో చెప్పండి అని చెప్పి అట్లా నేను ఓకే చెప్పి, దాని తర్వాత రామారావు గారు చేసిన తర్వాత ఇది నేను చేయబోతున్నా, అంటే మధ్యలో వేరే వాళ్ళు చేశారు, బట్ ఇప్పుడు చేయబోతున్నాం. సో నో ఛాలెంజ్ అండి, వీ కెనాట్ ఛాలెంజ్ విత్ హిమ్. నాకు ఇట్స్ అన్ ఎగ్జామ్. సో దీనికి ఇప్పుడు ఏమేమి చేయాలి, చాలా కష్టపడాల్సి వస్తుంది. సో ఓకే మన ప్రిపేర్ అయిపోదాం అని చెప్పేసి నేను మాల వేసుకొని ఆల్మోస్ట్ ఆల్ 8 months మాల వేసుకుని నేల మీద పడుకొని వెజిటేరియన్గా, ప్యూర్ వెజిటేరియన్గా ఉండి, నో ఫ్యామిలీ లైఫ్, దేవుడు, షూటింగ్, ఇల్లు, ఇదే 8 నెలలకు చేసి డైలీ మార్నింగ్ 3:30కి లేచి 5 o'clock అన్నపూర్ణ స్టూడియోలో రిపోర్ట్ అవ్వాలండి. 5కి మేకప్ స్టార్ట్ చేస్తే 9 వరకు మేకప్ పోతుంది అనమాట. 4 hours అంటే నామో అది ఇది చేయాలంటే చాలా చేతులు అది 3.5 hours మేకప్ అండి. దాని తర్వాత ఒక చిన్న గ్యాప్ ఇచ్చి 15-20 minutesకి ఆభరణాలన్నీ పెడతారనమాట. సో కిరీటం 9 గంటలకు నేను పెట్టుకుంటే సెట్కి వెళ్తే 1 గంట వరకు నేను ఐ డి నాట్ రిమూవ్ ది క్రౌన్. ఎలా సార్ ఇలా కూర్చోవచ్చా మీరు? లేదు, స్టూల్ మీద కూర్చోవాల్సింది అంతే. అంటే వెనకాల వైర్ అవన్నీ ఉంటాయి కదా, ఎక్కువ తిరగలేవు, రోబోలాగానే మూమెంట్ అంతా రోబోట్ అయిపోయి అంతే. ఎక్కువ మాట్లాడితే ఇక్కడ ఈ విష్ణు చక్రం ఉంటుంది, అది తగులుతాయి, ఇక్కడ చెవులో ఇది తగులుతాయి అనమాట. వీళ్ళు రోబోలాగానే ఉన్నమాట. బట్
బ్రేక్కి మళ్ళా కిరీటం తీసేసి మళ్ళీ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మేకప్ రూమ్లో కిరీటం పెట్టుకొని వస్తే సాయంత్రం ప్యాకప్ చెప్తే నేను కిరీటం తీయడం పెట్టడం మేకప్ రూమ్లోనండి. ఓకే, అలా అంటే ఒక భక్తితో చేశాను, మనసులో భగవంతుడిని అనుకొని చేశాను. సెట్లో డైరెక్టర్ గారు రాఘవేంద్ర గారు నాకు హెల్ప్ చేశారు, మిరేకల్ అండి. ఫస్ట్ టైం నేను ఏంటంటే కమర్షియల్ డైలాగ్స్ నుంచి నేను వేరే డైలాగ్ చదువుతున్నాను. అది ఫస్ట్ సీన్లో డైరెక్టర్ గారు వచ్చేసి ఆ మాడ్యులేషన్స్, దేవుడు ఎలా మాట్లాడాలి, ఎలా అంటే ఎక్కువ ఫేస్ టర్నింగ్ కుదరదు, సాఫ్ట్గా మాట్లాడాలి, కళ్ళు కూడా ఇలా మాట్లాడాలి, సో ఆ టైప్, హ్యాండ్ చూపిస్తే కూడా స్లోగా చేయడం, అంటే ఏదైనా స్లో, డోంట్ మేక్ ఇట్ ఫాస్ట్, ఇవన్నీ నాకు చెప్పారు. అదంతా గ్రాస్ప్ చేశాను. దాని తర్వాత నేను అనుకోవడం వెనక్కి నుంచి ఆ వెంకటేశ్వర స్వామి నడిపించారు. బికాజ్ ఎవ్రీ టేక్ నాకు తెలిసిన వరకు సింగిల్ టేక్, 1 రిహర్సల్ 1 టేక్ అండి, 1 రిహర్సల్ 1 టేక్ అంతే. మేము ఎక్కడైనా సెకండ్ టేక్ అంటే టెక్నికలీ ఏదైనా ప్రాబ్లం వస్తే తప్ప నాకు తెలిసి సెకండ్ టేక్ అంత ఈజీగా కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు. ఒక సింగిల్ టేక్ లేదు. అందరూ అదే ఆశ్చర్యపోయారు. అండ్ నిజంగా ఆ టైంలో నాకు ఆ వెంకటేశ్వర స్వామి నాకు ఆ యాక్టింగ్ కానీ ఇవన్నీ ఆ లుక్ కానీ అవన్నీ వచ్చిందంటే వెనక నుంచి భగవంతుడు తెలుగు ప్రజలకు ఊపేసింది చేశారు. అసలు హీరో క్యారెక్టర్ కంటే మీకు బాగా పేరు వచ్చినట్టుంది అందులో. మంచి పేరు వచ్చింది కానీ అవార్డు మాత్రం రాలా మీకు. ఓకే, దట్స్ రియలీ డిసప్పాయింటింగ్ అనుకోండి. బట్ ది అవార్డ్ కేమ్ ఇన్ అ డిఫరెంట్ మేనర్ టు మీ. నేను అలా బాధపడి ఉంటే, అంటే అందరికి వచ్చింది నాకు రాలేదు కదా అని చెప్పి, అంటే ఈ ఒక్క సినిమాలో నేను బాధపడ్డాను, మిగతా సినిమాలని నేను బాధపడలేదు. ఎందుకంటే మిగతా సినిమాలో బ్రహ్మాండంగా ఫైట్లు చేసాం, రిస్క్ చేసాం, కష్టపడి స్టెప్స్ వేసాం, అన్నీ చేసాం. రావాలని చెప్పి ప్రతి హీరోకు ఉంటుంది, అది వేరే విషయం. అక్కడ జ్యూరీ వాళ్ళ జడ్జిమెంట్ వేరే ఉంటుంది. సో ఐ డోంట్ ఆర్గ్యూ విత్ దిస్. దీంట్లో నేను ఒకటే అనుకున్నాను, నేను దీంట్లో ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ నా క్యారెక్టర్లో తప్పు ఉంది, నా యాక్టింగ్లో ఎక్కడన్నా తప్పు ఉందా, ఏమీ లేనప్పుడు నాకు ఎందుకు డిప్రైవ్ చేశారని చెప్పి ఒక్కరు తప్పించి మిగతా డిపార్ట్మెంట్ అవార్డులు అందరికి వచ్చింది. సో ఒక యాక్టర్గా ఇలాంటి ఇంత కష్టపడి, అంటే డే అండ్ నైట్ కష్టపడి నిద్రలేక ఇంత చేసిన తర్వాత ఒక అప్రిషియేషన్ దానికి లేనప్పుడు నేను కొంచెం బాధపడ్డాను. ఆ బాధలో ఉన్న టైంలోనే నాకు కరెక్ట్ టైంకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు శంకర్ దయాళ్ శర్మ గారు, ఆయన నేను అన్నమయ్య చూడాలని చెప్పి ప్రింట్ అడిగారండి. సో ప్రింట్ పంపించారండి. ప్రింట్ అక్కడ ఢిల్లీ రాష్ట్రపతి భవన్కి వెళ్తే ఆయన ఏమన్నారు, వెంకటేశ్వర స్వామిగా ఎవరు యాక్ట్ చేశారు, నేను ఆయన్ని చూడాలి, ఆయన నాతో పాటు కూర్చోవాలి, సినిమా చూడాలి, ఆయన పక్కనే నేను కూర్చొని సినిమా చూడాలన్నారు. ఆయన ఎప్పుడు తిరుపతిలోనే ఉంటారు, ఎప్పుడు వచ్చినట్టే వస్తుంది. నాకు రాష్ట్రపతి కింద ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెట్టి పంపించారా? లేదు, డైరెక్ట్ గా హీ వాంటెడ్ టు సీ ద మూవీ, అంతే అండి. సార్ మీరు పక్కన ట్రాన్స్లేట్ చేసి చెప్తుండే? లేదు, నేను పక్కనే కూర్చున్నాను, ఆయన కాసేపు సినిమా చూస్తున్నాడు, కాసేపు నా మొహం చూస్తున్నాడు, నా చేయి పట్టుకున్నాడు. ఓకే ఓకే. సో నన్ను ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మెమరబుల్ థింగ్స్ ఇన్ మై లైఫ్ అండి. రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పక్కనే కూర్చొని అన్నమయ్య సినిమా చూసి దాని తర్వాత ఆయనతో భోజనం చేసి మాకు సన్మానం చేసి పంపించారండి. సో దేవుడు నాకేంటంటే ఆ విధంగా నాకేంటంటే ఒక అవార్డు, ఎందుకంటే ఈవెన్ పద్మభూషణ్ దొరికినా భారతరత్న దొరికినా కూడా ఐ థింక్ ఓన్లీ ఫ్యూ సెకండ్సే ప్రెసిడెంట్ ముందు ఉండాలండి. ప్రోటోకాల్, బ్యాజ్, సర్టిఫికేట్, ఫోటో, అవుట్, ఆల్మోస్ట్ ఆల్ 1 day. సో అక్కడ నేనేంటంటే ఐ ఫెల్ట్ సాటిస్ఫైడ్. అండ్ నాకు ఏదైతే నాకు ఆ బాధ నాకు అనిపించిందో అది పోయింది. అది గాడ్ ఈస్ దేర్, ఫుల్ఫిల్ చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు, పడిపోయారు, మళ్ళీ లేచారు, మళ్ళీ మీరు నిలదొక్కున్నారు. ప్రతి క్షణం మీకు ఒక ఫోర్స్ అనేది మీకు హెల్ప్ చేసుకుంటూ వస్తూనే ఉన్నది. మరి ఇంత ప్లాన్ లైఫ్లో ఆ ఒక్క మచ్చ అనేది, అది మీరు దాని నుంచి ముందే ఎందుకు బయటపడలేకపోయారా ఫ్రాంక్గా చూసుకోవాలనుకుంటే? నెంబర్ 2, ఇంకొకటి, ఈ మధ్యకాలంలో, ఇంతకుముందు కూడా కాదు, ఈ మధ్యకాలంలో ఎక్కువ దీని గురించి కూడా ఏమొస్తున్నాయి, చిరంజీవి గారు తొక్కేశారంట సుమన్ గారిని రానికుండా. అప్పట్లో అంటే మై వాట్ యు సే, ఐ కెన్ సే కాంపిటీటర్ వాస్ చిరంజీవి గారే. మేమే అంటే రామారావు గారు
నాగేశ్వర గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు తర్వాత చాలా మంది వచ్చారు. వాటిలో ఫిల్టర్ అయ్యి మేము ఇద్దరు చిరంజీవి గారు, నేను ఇద్దరే. సాంగ్స్, ఫైట్స్ మేమన్నమాట. అదే టైంలో నాకు ఎప్పుడైతే నాకు ఆ బ్యాడ్ పీరియడ్లో నేను వెన్ ఐ స్లిప్డ్, ఇది ఆల్వేస్ సే లైక్ రీసెంట్లీ సానియా మిర్జా said being on top is always slippery. So that thing I slipped. So when I slipped, ఏమవుతుందంటే జనరల్ అండి, the other person who is on the other side will always be targeted. దట్ హీ ఈస్ ద వన్. అండ్ మెయిన్గా వచ్చేసి ఫ్యాన్స్ ఏంటంటే అన్నెసరీ దే క్రియేట్ సమ్ ఫీలింగ్ అనమాట. ఏం ఉండదండి యాక్చువల్గా, బట్ ఆ ఫీలింగ్ విల్ బి క్రియేటెడ్. మేము యాక్చువల్లీ యాక్టర్స్గా విల్ బి వెరీ హ్యాపీ, జాలీ టుగెదర్. బట్ వీళ్ళు పాపం అనవసరంగా ఊహించుకొని ఏదో చేసి వాళ్ళు కొట్టుకోవడం. ఈ మధ్య కూడా రీసెంట్గా జరిగింది ఒకటి. ఎస్టర్డే ఇట్ హ్యాపెండ్. ఇట్ ఇస్ రియలీ వెరీ బ్యాడ్. చంపుకోవడానికి కూడా అంత లెవెల్ పడడం నిజంగా ఇట్స్ వెరీ బ్యాడ్. అది నిజంగా నేను ఖండిస్తాను. కానీ మీకు అది గుర్తొచ్చిన మీకు బాధ వేస్తుంటుందా? ఎందుకంటే మీ మీద చిన్న అలిగేషన్ కదా సార్ అది. నో మర్డర్ అంటే అది వేరే విషయం, ఆస్తి దోచుకోవడం వేరే విషయం. కాబట్టి బ్లూ ఫిల్మ్స్ అనేది అది ఒక బాధాకరమైనటువంటి, అసలు గుండెలు కోసేసినట్టు బాధగా ఉంటుంది. ఫ్యాన్స్ గా వినడానికి ఎంత బాధగా ఉంటుందో మీరు తట్టుకొని నిలబడగలుగుతారు. బ్లూ ఫిల్మే కాదు, ఎరాక్ సెల్లర్ అని వచ్చిందండి. మీకు ఇంకా పదం అంటే బాగుండదేమో. ఎరాక్ సెల్లర్స్ గూండాస్ యాక్ట్ లో వేయడానికి దేర్ ఆర్ సర్టన్ కేసెస్ టు బి ఫైల్డ్ అండి. అది ఉంటేనే యూ కెన్ గో టు ది గూండాస్ యాక్ట్. హ్యాబిచువల్ అఫెండర్ అంటారు. హ్యాబిచువల్ అఫెండర్ అంటే ఏంటి? రోజు గొడవ చేయడం, రోడ్ మీద గొడవ చేయడం, కత్తి పెట్టుకొని బెదిరించడం, ఇవి చేయడం. దిస్ వాస్ దేర్. Iraq, selling of illicit Iraq, which is creating nuisance to the society. ఇది ఉంది. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ద న్యూస్ వాస్ బ్లూ ఫిల్మ్స్ అని, బట్ ఇన్ ద ఎఫ్ఐఆర్ దెర్ వాస్ నో బ్లూ ఫిల్మ్ అండి. ఎఫ్ఐఆర్ లో ఇవే ఉన్నాయి. ద న్యూస్ వచ్చింది ఇట్ ఈస్ అబౌట్ బ్లూ ఫిల్మ్స్ అని, బట్ ఎఫ్ఐఆర్ లో వేసింది ఏంటంటే అటెంప్ట్ మర్డర్, అటెంప్ట్ రేప్, హ్యాబిచువల్ అఫెండర్ ఇన్ ఇల్లిసిట్ లిక్కర్ అమ్మడం, అండ్ హ్యాబిచువల్ ఇది అంటే కత్తి పెట్టుకొని బెదిరించడం, ఇది చెప్పి తర్వాత ఎవరినో రోడ్ మీద తుపాకీ పెట్టుకొని పరిగెత్తుకొని చేసి, అదే దీస్ ఆర్ ఆల్ ఎలిగేషన్స్ విచ్ కెన్ ఫార్మ్ ది గుండాస్ యాక్ట్ అనమాట. సో దట్ వాస్ ఫార్మ్డ్ అనమాట. యాజ్ యూ సే, కమింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ ఎలిగేషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఈరోజు మనిషిని చంపడం బెటర్ అనుకుంటున్నాను దాన్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం. దీని నుంచి బయట రావడం చాలా పెద్ద టార్చర్ అండి. వెరీ డిఫికల్ట్ టు ప్రూవ్ దట్ యు ఆర్ రైట్ అండ్ దే ఆర్ రాంగ్. సో నాకేంటంటే ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్. ఫైనలీ ఇట్ వాస్ ప్రూవ్డ్ రాంగ్ అండ్ దే హ్యాడ్ టు లీవ్ మీ. బట్ ఆ పర్టిక్యులర్ ట్రావెల్, ఆ పర్టిక్యులర్ టైం ఉంది చూసారా, దట్ వాజ్ వెరీ టఫ్, వెరీ డిఫికల్ట్, వెరీ టఫ్. ఆ టైంలోనే నాకేంటంటే అదే ఇందాక మీకు ఫస్టే చెప్పాను, సుమలత గారు, సుహాసిని గారు, భానుప్రియ గారు, వాళ్ళు తమిళ్లో కుముదం చెప్పి ఒక మ్యాగజైన్ ఉంటుంది, వెరీ పాపులర్ మ్యాగజైన్. అంటే అది అందరూ నమ్ముతారు, దాంట్లో 99.9% ఫ్యాక్ట్స్ ఉంటాయండి. కొంటారు, ప్రతి ఇంట్లో కుముదం మ్యాగజైన్ ఉంటుంది తమిళనాడులో. ఆ మ్యాగజైన్కి దే గేవ్ ఏ వెరీ గుడ్ స్టేట్మెంట్ అండి నా గురించి, మోరల్ స్ట్రెంగ్త్ సర్టిఫికేట్. అక్కడ నాకు బాగా స్ట్రాంగ్ అయిపోయింది చాలా. నాకు ఐ విల్ నెవర్ ఫర్గెట్ దెమ్. అండ్ నేను జైలు నుంచి నేను బయటకు వస్తే ద ఫస్ట్ పర్సన్, అఫ్ కోర్స్ మై మదర్ వాజ్ దేర్. నా మదర్ పక్కనే సుమలతాస్ ఫ్యామిలీ, దే కేమ్ టు ది జైల్ బయట. సో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ ఇన్సిడెంట్. తర్వాత మోహన్ బాబు గారు నెక్స్ట్ డే మార్నింగ్ నా ఇంటికి వచ్చి నాకు పూలదండ వేసి, బాబా నేను బయట తీసుకొచ్చారు సుమన్. మోహన్ బాబు గారు వచ్చారా? మంచి ఫైల్లో ఉన్నారు. గేట్ దగ్గర వచ్చి పాప నుంచి ఉంటే నేను ఎవరిని కలవాలంటే మా మదర్ వచ్చి, లేదు మీరు వెళ్ళి ఆయన కలవాలి, పిలువ ఆయన చెప్తే ఆయన లోపలికి వచ్చి నాకు దండ వేసి, నాకు ఏం చెప్పొద్దు సుమన్, నాకు ఏం వద్దు, నువ్వు బయటకు వచ్చావు, మళ్ళీ నువ్వు వస్తావు, బాబా ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పేసి. తర్వాత నా మ్యారేజ్, ఆఫ్టర్ దట్ మై మ్యారేజ్ హ్యాపెండ్. పెళ్ళి దగ్గరికి తెల్లవారుజాన్ 5 o'clock వచ్చి 2 ఏదో స్పెషల్గా మాలలండి, ఏదో సమ్ శాండల్వుడ్ అది ఇచ్చి, ఇది వచ్చి మీ ఇద్దరు మెడలో ఉండాలి, అది ఫోటో తీసి నాకు చూపించాలి, లాస్ట్ వరకు ఇది ఉండాలి, మీరు ఎన్ని దండలు వేస్తారో నాకు తెలియదు కానీ ఇది మటుకు ఉండాలని చెప్పి పాపం అప్పుడు ఏదో ప్రచారానికి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. సో నాకేంటంటే నాకు ఈ అన్ని కొంచెం స్ట్రెంగ్త్ నాకు రావడం అండ్ మా మదర్ సపోర్ట్ రావడంతో నేను యూనో. And see what happened, the matter was blown out of proportion and it was exaggerated, too much of hype. అంటే చిరంజీవి గారికి పోటీ మీరు కాబట్టి ఉండకూడదు, ఆయన ఒక్కడే ఉండాలనే ఉద్దేశంతో అలా చేసి ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను. This was one version. నిజంగా మాట్లాడుకునే వాళ్ళ మీరు ఇప్పుడు షూటింగ్ చిరంజీవి పక్కనే వాహిని స్టూడియోలో చెన్నైలో పక్కనే షూటింగ్ నేను చేసేవాళ్ళం. We used to always meet
అండ్ ఆల్వేస్ ఎందుకంటే మా ఇద్దరి మధ్యలో ఏంటంటే కాంపిటీషన్ ఏంటంటే ఫైట్స్ ఏ పిక్చర్లో ఎవరు, బికాస్ ఫైట్ మాస్టర్ కామన్గా ఉంటారు. అవును. సో మా దగ్గరకు వచ్చేసి అదే ఫైట్ మాస్టర్ వచ్చేసి నేను మొన్ననే చిరంజీవి గారి పిక్చర్ చేశానండి, ఆయన ఇది చేశారు అది చేశారు అనేసరికి మాకు కూడా ఏమంటుంది, సరే మమ్మల్ని కూడా చేయమని చెప్పండి మేము కూడా చేస్తాం. అట్లా ఒక హెల్తీ కాంపిటీషన్. ఇప్పుడు కూడా మంచి మీకు ఫ్రెండ్షిప్ ఉన్నదా? డెఫినెట్లీ సార్. మేము ఎవ్రీ ఇయర్ మేము 80s గ్రూప్ అని ఒకటి ఉంది. సో వీ మీట్ ఇన్ వన్ ప్లేస్, అది తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ మీట్ చేస్తాం. ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, శరత్ కుమార్, రాధిక, ఆల్ బ్యాచ్, శ్రీప్రియ, అంటే 1980s గ్రూప్ ఎవరైతే ఉన్నారో మేమందరూ కలుస్తాం. ఒక క్వశ్చన్ మీరు స్ట్రైట్గా చెప్పాలి, ఆన్సర్ మీరు చెప్తారు, ఎందుకంటే మీరు ఆడియో ఫంక్షన్స్కి వెళ్ళి అబద్ధాలు చెప్పారు కాబట్టి సో మీరు నిజం చెప్పాలి, చెప్తారు గారు. చెప్పండి. ఇన్ కేస్ ఆ టైంలో మీరు చిరంజీవి ఆ ఇన్సిడెంట్ జరగకుండా మీరు సినిమాలు దూరం కాకుండా ఎలుకలా ఉంటే ఈరోజు మీరు మెగాస్టార్ పొజిషన్లో మీరు ఉండేవాళ్ళ? కెనాట్ సే దట్. ఇట్ విల్ బి 1 and 2 బికాస్ see both are good in the same art అండి. డాన్స్ అండ్ ఫైట్, యాక్టింగ్ డిపెండ్స్ అపాన్ ద సీన్ విచ్ వి గెట్ అండి. ఒక రైటర్ ఒక మంచి సీన్ ఇస్తే, మంచి డైలాగ్ ఇస్తే వీ విల్ స్కోర్. బట్ సాంగ్స్ ఫైట్స్ వచ్చేటప్పుడు ఎవ్రీ మూవీ చేసేటప్పుడు సార్ ద నెక్స్ట్ పిక్చర్ ఈజ్ బెటర్ దెన్ ద నెక్స్ట్ అండి. ఇప్పుడు నేను ఐ కెన్ నెవర్ సే బెస్ట్ పిక్చర్ మీరు ఫైట్స్ ఏం చేశారంటే ఐ కెనాట్ సే, మేబీ ఐ కెన్ సే ఓన్లీ 1 అండి. మళ్ళీ నెక్స్ట్ పిక్చర్కి ఏమవుతుందంటే దానికైనా బెటర్మెంట్ వస్తుంది, ఇంకో బెటర్ వస్తుంది, ఇంకో బెటర్ వస్తుంది. సో మేబీ వీ వుడ్ హ్యావ్ బీన్ లైక్ గుడ్ కాంపిటీటర్స్ అండి, ఈక్వల్ కాంపిటీటర్స్ అనమాట. ఐ కెనాట్ సే బికాస్ సక్సెస్ ఇంకోటి సార్. I believe in fate and destiny, sir. Why a film is running, why a film is flop అవుతున్నది, there is no answer and you cannot give an answer. కానీ సక్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం, ఆలోచిస్తే లేదు అప్పుడు కూడా ఏంటంటే ఇట్ ఈస్ టూ డిప్లొమాటిక్ గా చెప్పారు. నో మా ఇద్దరు తప్ప వేరే ఎవరు లేరండి, అది కూడా చెప్తాను. అది దట్స్ వాట్, అందుకే అడుగుతున్నాను. సుమన్, చిరంజీవి ఇద్దరే వేరే ఎవరు లేరు. ఫైట్స్ బాగా చేస్తారు, యాక్షన్ బాగా చేస్తారు. ఆ టైంలో మేము ఇద్దరు తప్ప వేరే హీరోస్ ఎవరు మా ఇద్దరు దగ్గరికి రావడానికి లేదండి. బికాస్ ఫైట్స్ అయినా బోత్ అంటే ఇద్దరు వి స్ట్రగుల్డ్ అలాట్ అండి. వి వర్క్డ్ హార్డ్, చాలా కష్టపడ్డాం, డే అండ్ నైట్ వర్క్ చేసి. ఆయన కూడా ఈరోజు నేను చెప్తున్నాను ఏదో ముఖస్థితి కోసం కాదండి, ఆయన చాలా కష్టపడ్డారు, చాలా ఆయన హార్డ్ వర్క్ చేశారు. అండ్ ఎఫర్ట్ యాక్చువల్లీ కొన్ని దీంట్లో ఆయన పిక్చర్స్ అన్ని చూసేటప్పటికి ఏంటంటే డెఫినెట్గా తెలుస్తుంది అది ఎఫర్ట్తో చేసిన ఒక మూమెంట్. అది అంత ఈజీ కేక్ వాక్ కాదు. ఎంత ఎఫర్ట్ అంటే ఒక ఆర్టిస్ట్గా ఎంత ఎఫర్ట్ ఆయన పెట్టి ఉంటారు. సో మనం కూడా ఇంకా ఎఫర్ట్ పెట్టాలని నాకు ఇట్ ఈస్ టు గివ్ మీ కైండ్ ఆఫ్ బూస్ట్. ఇప్పుడు ఆ పొజిషన్ లేదని ఎప్పుడైనా బాధపడుతుంటారా? అంటే హ్యూమన్ బీయింగ్ జనరల్గా మనకు కొన్ని ఫీలింగ్స్తో మనం ఉంటాం. మనం అరే మళ్ళీ నేను అలా ఉండాల్సిన వాడిని, అగైన్ ఇట్లా నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అట్లా ఇట్లా ఉండాల్సి వచ్చింది అని అలాంటిది ఏమన్నా క్షణకాలం పాటు ఏమన్నా మీ అట్లా ఒకసారి అలా బాధ పెట్టి అలా వెళ్ళిపోతుంటుంది ఫీలింగ్స్? లేదండి. ఎందుకు నేను చెప్తానంటే అండి, ఐ నెవర్ డ్రీమ్డ్ ఐ విల్ బీ ఇన్ దిస్ ఇండస్ట్రీ. దిస్ ఈస్ మై 38th year అండి. ఓకే. 400 films ఐఎమ్ క్రాసింగ్, మోర్ దెన్ 6 languages ఐఎమ్ క్రాసింగ్. ఒక బ్యాక్గ్రౌండ్ లేనివాడు, ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్లో ఉంటున్న ఒక ఇంటి నుంచి భగవంతుడు నన్ను ఇన్ని సంవత్సరాలు ఇంత పెద్ద ప్రాబ్లమ్ని క్రాస్ చేసుకొని నేను ఇంకా ఇండస్ట్రీలో 3వ జనరేషన్ కూడా వచ్చేసింది ఇప్పుడు. ఇంకా అంటే వేషాలు ఏదైనా ఇంకా నేను ఉన్నాను అని చెప్పేటప్పటికి ఐఎమ్ వెరీ మచ్ కంటెంటెడ్ ఇన్ లైఫ్. బట్ ఏంటంటే నా ఫీలింగ్ ఏంటంటే అక్కడ మేబీ 1, 2, 3 అది వేరే విషయం. బట్ ఆ ఇన్సిడెంట్ కనుక జరగపోయి ఉంటే మేబీ ఐ కుడ్ ఇంకా కంటిన్యూడ్, ఇంకా కూడా డన్ సమ్ మోర్ హీరో రోల్స్ అన్న ఫీలింగ్ ఉంది. చేసి ఇంకా నేను కూడా పులాంగ్ ఫర్ సమ్ మోర్ టైమ్ సాంగ్స్ ఫైట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అని. బట్ నేను ఇంకో రకంగా ఆలోచించిందంటే నాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు ఈరోజు కనిపించట్లేదండి, చాలా మంది కనిపించట్లేదు. సో ఐఎమ్ బిజీ టుడే, గాడ్స్ గ్రేస్. స్ట్రాటజిక్ గా మీరు ఇట్లా నేను అట్లా అదే టైం ని బట్టి అండ్ ఇంకోటి బట్టి అలా ఇండస్ట్రీలో మార్పులు బట్టి మీరు చేంజ్ చేసుకుంటూ వచ్చేసి అదొకటి. తర్వాత మేమంతా అండి ఇప్పట్లో హీరోలు అందరూ సంవత్సరానికి 1 సినిమా, మహా అయితే 2 అండి. మేము ఆ రోజుల్లో ఆల్మోస్ట్ ఆల్ మేము వచ్చే ఆ రోజుల్లో మినిమం 9 films in a year అండి.
9 ఫిలిమ్స్. అంటే Okay. నేనే కాదు, ఈవెన్ రామారావు గారు, కృష్ణ గారు, వాళ్ళ బ్యాచ్ కూడా 8 to 9 ఫిలిమ్స్ ఇన్ ఇయర్. ఐ థింక్ ఈవెన్ కృష్ణ గారు కొన్నిసార్లు 11 ఫిలిమ్స్ ఇన్ ఇయర్ కూడా చేశారు. Oh my God. అంటే 35 డేస్ వర్కింగ్ డేస్ అండి, అంతకు మించి మేమేమో ఈరోజు 35 డేస్ ఒక షెడ్యూల్ చేస్తున్నాం. అయితే ఇంకో క్వశ్చన్ సార్, మీకు దేశభక్తి బాగా ఉంది, కార్గిల్ యుద్ధం జరుగుతుంది, మేజర్ పద్మపణి ఆచార్య కార్గిల్ వారు చనిపోయారు. ఆ టైంలో నేను న్యూస్ కవర్ చేయడానికి వచ్చాను. ఆ కుటుంబం కలవటానికి మీరు వచ్చారు. ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఫస్ట్ వ్యక్తి కూడా మీరే. అప్పుడు మీరు అనౌన్స్ చేశారు కుటుంబానికి కొన్ని ఎకరాలు మీరు చేస్తారని చెప్పేసి. నో అది యాక్చువల్లీ దట్ ఈస్ స్టిల్ దర్ ఈస్ సమ్ లీగల్, ఎందుకని అది అట్లా అయిపోయింది, లీగల్ ఇష్యూస్ గోయింగ్ ఆన్ ఇక్కడ. మేము చెన్నై నుంచి మేము ఇక్కడ వచ్చినప్పుడు హైదరాబాద్లో డబుల్ రిజిస్ట్రేషన్స్ తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి మాకు తెలియదండి. సో మేము ఏంటంటే వీఆర్ ట్రావెలింగ్ అండి, అప్ అండ్ డౌన్ ట్రావెల్ చేస్తున్నాం. సో వీ హ్యాడ్ సమ్ ల్యాండ్, భువనగిరి దగ్గర వీ హ్యాడ్ సమ్ ల్యాండ్. సో అది ఏదో అప్పుడు కొనాలనిపించింది, మా అత్తగారు కొన్నారండి. సో దాని తర్వాత ఏంటంటే మనం లెటర్స్ డూ సంథింగ్ అని చెప్పేసి ఇట్లా డొనేట్ చేద్దాం అని చెప్పి మనం చేసేసరికి దెర్ వాజ్ సమ్ లీగల్ రఫ్ గా ఎన్ని ఎకరాలు 170 స్టిల్ ఇప్పుడు అది ఇంకా అలాగే ఉంది, ఇట్స్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ ద కోర్ట్. మరి సో మాకేంటంటే ఇక్కడ అంటే ఐఎమ్ సారీ బహుశా అది నయం కళ్ళ పడలేదేమో. మాకు చెన్నైలో, తమిళనాడులో ఈ డబుల్ రిజిస్ట్రేషన్స్ ఇలాంటి ఏమి మాకు అనుభవం లేదు. ఇక్కడికి వస్తేనే మన ప్రాపర్టీ ఇంకొక, అదే ప్రాపర్టీ ఇంకొక పేరులో, ఆల్ షాకింగ్ థింగ్స్ హ్యాపెన్. దెన్ వి అప్రోచ్ ది కోర్ట్ అండ్ మీకు కోర్ట్ అంటే ఇట్ కీప్స్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. బట్ స్టిల్ వీఆర్ ఆల్వేస్ రెడీ అండి. వన్స్ థింగ్స్ ఆర్ క్లియర్డ్ వీ విల్ డెఫినెట్లీ. బీజేపీలో ఉన్నారా? ఐఎమ్ నాట్ ఇన్ ఎనీ పాలిటిక్స్. కొంచెం బొగ్గు చూపినట్టున్నారు బీజేపీ. బిగినింగ్ లో బీజేపీ కాదండి, నాకు మన చంద్రబాబు నాయుడు గారు బ్రదర్ నారా రామూర్తి నాయుడు గారు నాకు బాగా ఫ్రెండ్. తిరుపతిలో దర్శనానికి అప్పుడంతా మాకు బాగా హెల్ప్ చేసి అలా అలా మాకు ఫ్రెండ్లీ అయిపోయారు. సో తను ఏంటంటే అప్పుడు ఎలక్షన్ టైంలో ఏమండి మీరు వచ్చి మాకు ఎలక్షన్లో మీరు కొంచెం క్యాన్వాస్ చేయాలి అని చెప్పేటప్పటికి నేను ఓకే అని చెప్పాను. అప్పుడే నేను హైదరాబాద్లో ఉన్నాను. సో నేను క్యాన్వాసింగ్ వరకే చేస్తాను సార్, నాకు వేరే. ఎందుకంటే నేను ఐ హ్యాడ్ గ్రేట్ రెస్పెక్ట్ అండ్ రిగార్డ్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు, బికాస్ ఆయన విజన్, ఆయన డెవలప్మెంట్. సో ఒక నా స్వార్థం ఏంటంటే ఒక మంచి నాయకుడికి మనం కూడా హెల్ప్ చేస్తే ఆ బెనిఫిట్స్ ఏమో మనం కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. సి కమింగ్ టు హైదరాబాద్ లెట్ మీ ఆల్సో ఎంజాయ్ అని చెప్పేసి నేను అట్లా ఏంటంటే ఓవరాల్గా అంటే అందరికీ మనం హెల్ప్ చేసినట్టు చెప్పి ఒట్టి క్యాన్వాసింగ్ వరకే నేను వెళ్ళాను. అండ్ అప్పుడు టీడీపీ బీజేపీ వాళ్ళు పొత్తు పెట్టుకున్నారండి. సో అట్లా బీజేపీ ఎంపీస్కి అంటే తమిళనాడులో, కర్ణాటకలో అండ్ ఏపీలో అట్లా వర్క్ చేశాను. దాని ఆఫ్టర్ క్యాన్వాసింగ్ అయిన తర్వాత నేను టోల్డ్ ఏమండి ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి, నేను ప్రొఫెషన్లో ఒక సైడ్లో కాలు పెట్టుకుని ఇటు కాలు పెట్టుకుని నేను చేయలేకపోతున్నాను. సో ఐఎమ్ నాట్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై వర్క్ చెప్పి ఐ కేమ్ అవుట్ అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ నో పాలిటిక్స్. ఫ్యూచర్లో కూడా వెళ్ళదలుచుకోలేదు ఏమో ఉండొచ్చు. ఐ మే గో ఇఫ్ ఐ ఫైండ్ పాలిటిక్స్ గుడ్ పొలిటికల్ పార్టీ అండ్ గుడ్ లీడర్. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే వెళ్తారా? ఐ విల్ కమ్ టు ద పాయింట్ అండి. ఇప్పుడు ఏంటంటే మన కోసం త్యాగం చేస్తున్న వాళ్ళకి మనం ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి ఎవరైనా ఒక లీడర్ వచ్చి, ఒక పార్టీ వచ్చి, ప్లస్ మెయిన్గా కరప్షన్ని మ్యాక్సిమం టైట్ చేయగలిగేది వస్తే నేను ఓకే. ఇఫ్ ఐ ఫీల్ దిస్ లీడర్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ద మిడిల్ క్లాస్ అండ్ ద లోవర్ క్లాస్ ఫస్ట్, ఓకే, దెన్ డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ అనమాట. మీరు 6 feet హైట్, మీరు ఇంకా ఎక్కువ మంచి అందగాడు, మంచి స్మైలింగ్ ఫేస్. ఇప్పుడు ఎక్కడ స్మైలీ ఫేస్ ఎక్కడ కూడా ఇప్పుడు కూడా ఏం చెక్కు చెదరని ఆ ప్రశాంతత. ఎవ్వరు మీకు వచ్చి ఇంతవరకు ఒక్క అమ్మాయి కూడా ముద్దు పెట్టలేదా మీకు? మా హీరోయిన్స్ అందరూ ముద్దు పెట్టారు. అబ్బా అట్లాగా సార్, మేకప్ తో స్క్రీన్ ఇట్లా కాదు, ఇట్లా సెట్ లో కూర్చున్నప్పుడు లేకపోతే మీరు బయటకి ఇట్లా వెళ్ళినప్పుడు లేకపోతే అలా ఎవరు లవ్ లెటర్లు అందరూ మీ పిఎల్ చదివేది కదా. నేను బిజీగా ఉండడంతో ఆ రొమాంటిక్ బిజినెస్ అంతా వాళ్ళు చూసుకున్నారు. లెటర్తో ఆగిందో దేంతో కంటిన్యూ అయిందో నాకు తెలియదు. నాకు బికాస్ బీయింగ్ ఎక్స్పోజ్డ్ అవుట్ సైడ్ అండ్ మా వర్క్ తో ఏంటంటే అఫ్ కోర్స్ దెర్ ఆర్ సో మెనీ వాట్ యు కాల్ gestures and offers and all that, but my target was different and I had a challenge. So my target was to do it, and today successfully 38 years complete అయింది. మీ జీవిత కథని ఒక సినిమా తీస్తే మీరు ఒప్పుకుంటారా?
ఎందుకంటే పడి లేచిన కరటం మీరు అవునండి. కదా, నిలదొక్కడంత ఆషమాషి కాదు. నిజం, మీకు బ్యాక్ సపోర్ట్ లేదు, అంత క్యాష్ బ్యాక్ సపోర్ట్ కూడా అని కాదు. మరి నిలబడటం అనేది అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు క్వశ్చనే లేదు, లేదు. అలా మీరు యాక్సెప్ట్ చేస్తారా? పోనీ అలాంటి సినిమాకి మీరేమైనా శ్రీకారం చుట్టాలనుకుంటున్నారా? అసలు ఉన్నదా ఏమన్నా వచ్చే? అంటే నా కథ మిగతా వాళ్ళు చూడడానికి రెడీగా ఉంటే ఐ డోంట్ మైండ్ డూయింగ్ ఇట్ అండి. అవునా? అంటే ఇఫ్ మై స్టోరీ ఈజ్ సో ఇంట్రెస్టింగ్ అండ్ అఫ్ కోర్స్ వాట్ ఎవర్ ఐ టోల్డ్ యూ ఇస్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెండ్ ఐ టోల్డ్ యూ. సో దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ ఐ మీన్ ఇఫ్ ఇట్ ఇస్ అ స్టోరీ ఇంకా డీప్గా, బికాస్ వీ డోంట్ హ్యావ్ టైమ్, ఐ మేకింగ్ ఇట్ వెరీ క్రిస్ప్ అనమాట. సో దేర్ ఆర్ సో మెనీ ఇన్సిడెంట్స్ విచ్ హ్యాపెండ్, అంటే ఇంట్లో మా మదర్కి, మా ఫాదర్కి, మా రిలేషన్స్కి జరిగింది. దెన్ సో మెనీ థింగ్స్ హ్యాపెండ్. అఫ్ కోర్స్ యాజ్ యూ సే, మీరు చెప్పినట్టు ఇట్ కెన్ బి డన్ ఇన్ టు అ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ, బట్ ద స్టోరీ షుడ్ ఇన్స్పైర్ లాట్ ఆఫ్ పీపుల్ అండి. సార్ జస్ట్ ఏదో 2.5 hours చూడడం కాదండి. మై లైఫ్, మా బయోగ్రఫీ, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్స్పైర్ ద యూత్. అంటే చాలా మంది ఈ మధ్య ఏంటంటే ఓ టార్గెట్ పెట్టుకొని టార్గెట్ అచీవ్ చేయలేదని చెప్పి సూసైడ్ చేసుకోవడం, డిప్రెషన్కి వెళ్ళిపోవడం, డ్రగ్స్కి వెళ్ళిపోవడం. సో యూ టేక్ మై లైఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. నేను వాట్ ఐ హావ్ అండర్గాన్ ఒక్కసారి ఆలోచించండి. వాట్ పొజిషన్ ఐ యామ్ టుడే ఒక్కసారి ఆలోచించండి. ఎగ్జాక్ట్లీ. సో హౌ మెనీ వేవ్స్ ఐ వెంట్ అప్ అండ్ డౌన్. సో లైఫ్ అనేది ఎప్పుడు వేవ్సే. కింద పడిపోతే ఓడిపోయిన లెక్క ఏం లేదు. మీరు కింద నుంచి పైకి లేవకపోతేనే మీరు ఓడిపోయినట్టు లెక్క. సో యూనో టేక్ దట్ as an example and కీప్ ఆన్ ట్రయింగ్. నాకు ఎప్పుడు మార్షల్ ఆర్ట్స్ మీద మీరు సినిమా తీయొచ్చు కదా, మీరు దాంట్లో ఎక్స్పర్ట్. అంటే ఇప్పుడున్న ట్రెండ్ బ్రేక్ చేసి మీరు వస్తే డెఫినెట్గా సూపర్ డూపర్. దెర్ ఆర్ సమ్ ప్లాన్స్ అండి, బట్ ఇట్స్ వర్కింగ్ అవుట్ టు బి లిటిల్ బిట్ కాస్ట్లీ. సో ఏంటంటే బిజినెస్ సైడ్ అవన్నీ చూడాలి, ఎందుకంటే అంత కాస్ట్ పెట్టకపోతే వీ కెనాట్ డూ ఏ గుడ్ మూవీ. సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అంటే మేబీ ఇట్ మే క్లిక్ నెక్స్ట్ ఇయర్. చేస్తే మార్షల్ ఆర్ట్ ఒకటే కాదు. సో మార్షల్ ఆర్ట్లో మేము వాట్ ఆర్ ది ప్రాక్టికల్ థింగ్స్ వీఆర్ టీచింగ్, అదర్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేస్తున్నాం సార్. బికాస్ ఇందాక మీకు చెప్పాను, మార్షల్ ఆర్ట్స్ అంటే ఇట్స్ సంథింగ్ లైక్ మిలిటరీ స్కూల్ అండి. సో యూనో హౌ వీ స్టాండ్, హౌ వీ టాక్, హౌ వీ రెస్పెక్ట్ అదర్ పీపుల్, హౌ వీ మీట్ అప్ కమిట్మెంట్స్, హౌ వీ బిహేవ్, ఇవన్నీ దాంట్లో వస్తాయి. సో దట్ ఈస్ హౌ ఐ లెర్న్ మై మార్షల్ ఆర్ట్ అండి. కేవలం సెల్ఫ్ డిఫెన్స్ కాదు, కేవలం ఎక్సర్సైజ్ కాదు, ఇవి కూడా నేర్చుకున్నాను. మీ కుటుంబం నుంచి ఎవరు ఇండస్ట్రీకి వచ్చి లేవాలంత ఇంట్రెస్ట్ ఎవరు లేరా? లేదు. చిల్డ్రన్ యూ హౌస్? ఓన్లీ వన్ డాటర్ అండి. ఆవిడ షీఈస్ నౌ doing her MSc human genetics and molecular biology. She's a Bharatanatyam dancer. But cinema మా షూటింగ్స్ అంటే ఈ న్యూస్ అన్నీ ఆవిడ చూస్తుంటుంది. సో షీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. షీఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీసెర్చ్ అండ్ ఆ లైన్లో ఆవిడ వెళ్ళాలని ఉందన్నమాట. సో దెర్ ఈస్ నో బడీ ఇన్ మై ఫ్యామిలీ టు కంటిన్యూ ది profession because she is going in that direction. Okay, thank you Suman garu, very grateful to so kind of you. Right. మన దగ్గరకు వచ్చారు, మనసు విప్పి మాట్లాడారు సుమన్ గారు. సుమన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ YoYo TV. YoYo TV is ours. Thank you very much.